హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నేను మీ తీన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న విత్ టీమ్. 7200 సమర్పించు. సో మొత్తానికి నిన్న కాక దుకాణం తెరిచిండు మళ్ళా. అదే నీతి ఆయోగ్ దగ్గరికి పోను. ఎందుకు ఓడు నీతి ఆయోగ్ మీటింగ్కు? రెండు కారణాలు. ఒకటి, బయట వేసుకొని మాట్లాడదాం. అది ఎందుకు అనేది మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు. కేసీఆర్ డ్రామా ఏంది, ఆయన కథ ఏంది, ఆయన వ్యవహారం ఏంది అనేది కొద్దిసేపట్లో వివరిద్దాం. ఇక మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి నిన్న ఏమన్నా మాట్లాడతాడేమో అనుకుంటే అది చాలా లైట్ విషయంగా దాన్ని ఇవాళ మాట్లాడతా, ఇవాళ ఉంటుంది, ఇవాళ క్వశ్చన్స్ ఆన్సర్స్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఇవాళ బాతాల పోషెట్టి మీటింగ్ ఉంటే కనుక, ప్రెస్ మీట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ ప్రెస్ మీట్కి క్యూ న్యూస్కి ఆహ్వానం పంపిస్తాడని అనుకుంటున్నాం, పంపించాలని కోరుకుంటా ఉన్నాం. లేకపోతే లైవ్లోనే ఎన్కౌంటర్ ఇవాళ సాయంత్రం ఉంటుంది ఖచ్చితంగా, కాక మీటింగ్ పెడితే. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ప్రజలారా, మునుగోడు ప్రజలారా, ఈ అవకాశం మళ్ళా రాదిగా. మళ్ళీ ఎప్పుడో వచ్చినప్పుడే గాలి వచ్చినప్పుడే తూర్పార పట్టుకోరి. ఏ అవకాశాన్ని వదిలిపెట్టకండి. పైసలు పంచుతారు, మనం వద్దన్నా మీరు ఆగరు. కాబట్టి ఎంత దొరికితే అంత తీసుకోరి. కానీ నాయకుల జేబులు మాత్రం ఖాళీ కావాలి సుమా. ఇక పరదాసాటుకు పోయినాక మీరు చేయాల్సిన పని చేయాలి. రాని ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. కొత్త ఉపరాష్ట్రపతి ధన్ఖడ్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్ఖడ్ ఘన విజయం సాధించారు. ప్రతిపక్షాల ప్రత్యర్థి మార్గరెట్ అల్వాపై 346 ఓట్ల తేడాతో గెలుపొందారు. పోలైన మొత్తం 725 ఓట్లలో ధన్ఖడ్కు 528, అల్వాకు 182 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు చెల్లలేదు. ఈ నెల 10న పదవి విరమణ చేయనున్న వెంకయ్య నాయుడు స్థానంలో 14వ ఉపరాష్ట్రపతిగా ధన్ఖడ్ బాధ్యతలు చేపడుతున్నారు. ధన్ఖడ్ కొత్త ఉపరాష్ట్రపతి. ఆయనకు 528 ఓట్లు వచ్చినాయి. మొత్తం 725 పోలైతే అంతే 73% ఓట్లు ధన్ఖడ్కు పోలైనాయి అన్నట్టు. సో ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు అందరూ. ఇక మన మల్టీవర్స్ కథలట సినిమాకి సంబంధించినటువంటిది ఈ సంచికతో పాటు 32 పేజీల దర్వాజా సప్లిమెంట్ అందుకోండి అని చెప్పి ఒకటి చూడొచ్చుగా. నీతి ఆయోగ్ మీటింగ్కు పోను, దానితో ఉపయోగం లేదు, కేంద్రానికి నిరసన తెలియజేస్తున్నాం. కేసీఆర్ మీటింగ్కు పోతే 4 నిమిషాలే మాట్లాడాలి, పల్లికాయలు బుక్కుకుంటా కూర్చోవాలి. సలహాలు ఇస్తే పట్టించుకోరు. వ్యవస్థలను మోడీ ప్రభుత్వం నాశనం చేస్తున్నది. పాలు, చేనేత, శ్మశానాల మీద జీఎస్టీ ఎత్తేయాలి. ఎన్పిఏ పేరిట కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపణ. ఈ నెల 15 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటన. అనాథ పిల్లలను స్టేట్ చిల్డ్రన్గా డిక్లేర్ చేస్తున్నట్టు వెల్లడి. ఢిల్లీలో ఆదివారం జరగనున్న నీతి ఆయోగ్ మీటింగ్ను బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన తెలియజేయడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇదే విషయాన్ని ప్రధాని మోడీకి లేఖ ద్వారా తెలియజేశామని తెలిపారు. శనివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. గత సమావేశాల్లో తాను చెప్పిన సూచనలు, సలహాలను కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని, ఇప్పుడు వెళ్లడం వల్ల కూడా ప్రయోజనం ఉండబోదన్నారు. నీతి ఆయోగ్ మీటింగ్కు పోతే 4 నిమిషాలు మాట్లాడాలి, 4 గంటలు కూర్చోవాలి, ఆ పల్లికాయలు బుక్కుకుంటా, బుక్కుకుంటా. అవన్నీ ఏంటేంటియో పెడతారు. ఇన్ని పుట్నాలు, ఇన్ని పల్లికాయలు, ఇన్ని కాజు పలుకులు, అవోటి ఇవోటి పెడతారు. పొద్దుపోనోడల్లా అవి బుక్కుకుంటా కూర్చోవాలి, గంతే, ఇంకేం లేదు. ఆడికి పోయి 4 నిమిషాలు చెప్తే ప్రభావం ఉండదు. అందుకే ప్రొటెక్ట్ చేస్తే దేశమంతా చర్చ జరుగుతుందని నిర్ణయించడం అని ఆయన చెప్పారు. నీతి ఆయోగ్ అనేది నిరుపయోగ, నిరర్ధక సంస్థగా మిగిలిపోయిందని ఆరోపించారు. ఆ సంస్థ మేధోమదనం బంద్ పెట్టి ప్రధాని మోడీకి భజన చేసే సంస్థగా మారిందని దుయ్యబట్టారు. ఎవరైనా మేధావులు చెప్తే గతంలో ఉన్న ప్రధానమంత్రులు వినేవాళ్ళని, మంచిని స్వీకరించి ఆచరణలో పెట్టేవాళ్ళని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పని అన్నారు. మేధావులు చెప్తుంటారు కానీ మరి నియాసంటే దొంగలు చెప్తుంటారా ఎవడన్నా? ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఈయన చెప్తున్నటువంటి మాట, ఇది ఈయన ఎందుకు పోతలేడు నీతి ఆయోగ్ మీటింగ్ కంటే, ఇగో 15,000 కోట్లు విధించారు. మొట్టమొదటి 54,000 కోట్లు ఇచ్చారు. 39,000 కోట్లకి ఇప్పుడు ఇచ్చింది అనుమతి. రైట్. విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పులు ఇచ్చింది. అంటే ఆర్బీఐ ఇతర బాండ్ల ద్వారా ఎన్నో. ఈ ఇచ్చినటువంటి పైసలు ఏడ ఖర్చు పెట్టినావు తాత అని మొన్న ఉత్తరం రాశారు. రాస్తే మనం తన లెక్కలేదు కదా. పుట్నాలు బుక్కినట్టే బుక్కే, పల్లీలు బుక్కినట్టే బుక్కిండు కదా. ఇప్పుడు దీనికి లెక్క చెప్పాలి కదా. పోతే ఇక లెక్క చెప్పుడు లేదు, రొట్టపీస్ లేదు, తప్పించుకోవాలని ఉపాయంతో ఈ డ్రామా.
తెలంగాణ రాష్ట్రానికి మొత్తం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యంత ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లోకి జారిపోయిందని చెప్పి కేంద్ర గణాంకాలు చెప్పినాయి. ప్రమాదకర స్థాయికి వెళ్ళిపోయింది తెలంగాణలో అప్పులు అని చెప్పారు. మరి ఆ పరిస్థితి ఉన్నటువంటి రాష్ట్రానికి ఈయన ముఖ్యమంత్రి ఈ లెక్కలు చెప్పవలసి వస్తుందని తప్పించుకుంటా ఉన్నాడు. ఈ లెక్కలు ఏడ చెప్పవలసి వస్తుంది? ఇప్పుడు ఇగో చూడు ఏమంటుండు చూడ్రి, 15,000 కోట్లు ఇచ్చారు. మొట్టమొదటి 54,000 కోట్లు ఇచ్చారు. ఏవి అప్పులు 54,000 కోట్లు తీసుకోవచ్చని ఇచ్చిరు. తర్వాత ఏమైంది? 39,000 కోట్లకి ఇప్పుడు ఇచ్చింది అనుమతి. 39,000 కోట్లకి ఇచ్చింది. ఇంకా 15,000 కోట్లు కావాలి. ఆ 15,000 సంగతి అడుగుతున్నప్పుడు ఇగో ఇది కథ. కాక కావాల్సింది అప్పులు. ఈ రాష్ట్రం ఉంటేంది, నాశనం అయిపోతేంది, ఏం కానీ పైసలు రావాలి, నేను నా కొడుకు నా బిడ్డ అందరం మింగాలి. ఇది కేసీఆర్ టార్గెట్. నీతి ఆయోగ్ గురించి ఈయన మాట్లాడబట్టే ఈ మునగాడు. నీతి ఆయోగ్ స్వాతంత్రం వచ్చిన కొత్తలో పంచవర్ష ప్రణాళికలు ఇవి ఉంటుండే. ఇక ఈయన బక్రానంగల్ ప్రాజెక్ట్ అని చెప్పి బక్రానంగల్ ప్రాజెక్ట్ అని రకరకాల హిస్టరీ క్లాసులు అన్నీ చెప్తా ఉన్నాను నిన్న కూర్చొని. అన్ని దొంగ మాటలే. ఒక్కటే మాట ప్రెస్ మీట్ కాడికి వచ్చి మాకు అప్పులు ఇర్రా దండం పెడతా సస్తున్నాం రా అంటే ఒడిచిపోయేదానికి ఈ డ్రామా అంతా కట్టి ఒక గంట పాటు ఏదో చేసినట్టుగా ఈయన ఏదో మేధో మదనం చేసినట్టుగా ఈయన ఏదో సలహాలు ఇస్తే తీసుకోనట్టుగా ఇక పల్లీలు బుక్కాలే పుట్నాలు బుక్కాలే అంటుడు చూడు. కొన్ని సందర్భాలను బట్టి కొన్ని పనులు చేస్తాం. కనీసం నీతి ఆయోగ్ పోతే 4 నిమిషాలు మాట్లాడాలి, 4 గంటలు కూర్చోవాలి. ఆ పలికాయలు బుక్కుంటా మన బుక్కుంటా. రైట్. మరి మనతాన మీటింగ్లల్లా పలికాయలు బుక్తలేవు, పలికాయలు బుక్ ఇస్తలేవా మంత్రులతోటి అధికారులతోటి? ఈయనట ఈ పోతుమనగాడు సలహాలు ఇస్తున్నాడు దేశానికి. కేసీఆర్ సలహాలు తీసుకున్నాడు ఎవరైనా ముంగడ పడతాడా? ఏ రాష్ట్రమైనా ముంగడ పడుతుందా? పోనీ కేసీఆర్ తెలివేందో ఈ రాష్ట్ర ప్రజల్లో మభ్య పెడతా ఉన్నా కానీ బయట రాష్ట్ర నాయకులకైతే తెలుస్తుంది కదా ఏ పాటి మోదేవారు ఈయన అనేది. ఇగో ఇట్లా నిన్న మీటింగ్ పెట్టి నరేంద్ర మోడీ ఇక గడ రేవంత్ రెడ్డి ఏమంటున్నావు చూడ్రి. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాండి. హాజరు అవ్వడం ద్వారా ముఖాముఖి నరేంద్ర మోడీ గారిని నిలదీయడానికి బంగారం లాంటి అవకాశం మీకు వచ్చింది. రాష్ట్రానికి 7.5-8 సంవత్సరాల నుంచి రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వలేదో నరేంద్ర మోడీ గారిని నిలదీయండి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్. రైట్. ఇప్పుడు నీతి ఆయోగ్ మీటింగ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తాడు. ఈడ మనం చెప్తుంటాడుగా, నువ్వు గోకినా గోకపోయినా నీ ఈప్ గోకుతూనే ఉంటా, నీ గజ్జలు గోకుతూనే ఉంటా, నీ సంకలు గీకుతూనే ఉంటా, ఇంకేమన్నా ఇవి చెప్తుంటాడుగా మనకు డైలాగులు. మరి ఆయనే ఉన్నాడు పో, నీతి ఆయోగ్ కాడు ఉంటాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ఆడ కూర్చుంటారు. అప్పుడు గీక్పో తుప్పు ఉంచుతారు ఈయన ఆడ కేసీఆర్ను. ముఖం లేదు కేసీఆర్కు. మోడీ ముంగడి పోయి నిలబడి ఇప్పుడు మనం మాకెందుకు చెప్పినావు మరి మోడీని ఇట్లా చేస్తా అట్లా చేస్తా, మోడీ మెడలు ఇట్లా వంచి పరపర అనిపిస్తా అని చెప్పినావు కదా. మరి మోడీ ఆడ తయారై ఉండు రా అంటుంటే పోతలేవు ఎందుకు మరి? ఈ దొంగ చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో బాతాల పోషెట్టి చేసిన అప్పులు, ఈ అప్పులకు లెక్కలు చెప్పలేడు. ఇతను తిన్నటువంటి అవినీతి మొత్తం ఆడ బయటపడుతుంది. నీతి ఆయోగ్ ఖరావా? నీ అసలు దొంగల ఖరావు అవుతుంది. ఏందది ఈయన బాధ ఏంది? కేంద్రం ఉపాధి హామీ పైసలు ఇస్తుంది. ఉపాధి హామీ చట్టంలో పైసలు ఇస్తుంది. ఉపాధి హామీ చట్టం పైసలు ఇస్తే ఆ పైసలు ఏం చేశారు గతంలో మీకు అర్థం కావడం కోసం చిన్నగా చెప్తా. కరువు పైసలు తీసుకుపోయి కథం చేసి పడేసి ఏం చేసిందంటే కేంద్రము, ఇది కేంద్రం, ఇది రాష్ట్రం, ఇగో ఇదేమో ఉపాధి హామీ కూలీలు. అయితే కేంద్రం ఏం చేసిందంటే ఉపాధి హామీ పైసలు రాష్ట్రాలకు ఇచ్చేది. ఈ రాష్ట్రాలు ఏం చేసేది? ఈ ఉపాధి కరువు పనికి పోయేటోళ్ళకి వంచాలి ఇవి. అయితే ఏం చేసిండు దొంగ? ఈ ఉపాధి హామీ పైసలు ఇస్తే ఈయననే కరగనాకుడు పెట్టి వేరే దానికి దారి మళ్లించుడు పెట్టిండు. ఈ ఉపాధి హామీ పనులకు మంగళం పెట్టిండు. మంగళం పెట్టుడుతో ఏమైంది? అమ్మ నువ్వు ఇట్లా చేస్తావని ఏం చేసింది కేంద్రము? చక్కగా నేను వాళ్ళ అకౌంట్లోనే వేస్తా అని పెట్టింది. నేను వాళ్ళ అకౌంట్లోనే వేస్తా, ఉపాధి హామీ కూలీలు వాళ్ళ అకౌంట్లో అని చెప్పింది. ఇప్పుడు తాతకు పైసలు వస్తలేవుగా, అగో అట్టేట పెడతారు, మా రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పి సమాఖ్య గిమాఖ్య అని మాట్లాడుతూ ఉన్నాడు. పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద మాటలు. ఇక తుపాయి గ్రాముడు కూడా ఆశ్చర్యపోతాడు.
అటువంటి మాటలు మాట్లాడి ఇగో ఈ డైలాగులు కొడతా ఉన్నాడు. అంటే కేంద్రం నుంచి ఇప్పుడు ఓ 100 రూపాయలు ఇగో ఈయనకి ఇచ్చిన నేను ఇచ్చి ఒక పలానా వాళ్ళు కష్టాలలో రట ఇచ్చిరాపోయ్యా అని వందిచ్చింది అనుకో, ఆ కష్టాలలో నిడిచిపెట్టి ఈయన పోయి ఆడ బిర్యానీ తిని కూడా కూర్చున్నాడు అనుకో, ఏందన్నట్టు ఇగో కేసీఆర్ చేసింది ఇదే. ఇప్పుడు నేనేమంటున్నా చక్కగా నేను వాళ్ళకే పంపిస్తా, వాళ్ళ అకౌంట్లో వేస్తా తీయాలి. ఇప్పుడు ఈయనకు బిర్యానీ దొరకదని లొల్లి అన్నట్టు, ఇది కేసీఆర్ లొల్లి, ఇంతకు మిక్కిలు ఏం లేదు. కేసీఆర్ నీతి ఆయోగ్ మీటింగ్ కాడు ఉన్నటువంటి చెప్రాశికి ఉన్న తెలివైన ఉందా కేసీఆర్ నీకు? నీతి ఆయోగ్ అంటే దానికి ఫుల్ ఫామ్ ఏంది, ఇదేంది అదేందని నిన్న చెప్పుకొస్తా ఉన్నాడు. నీ దిక్కుమాలే పనులు బంద్ చేయి కేసీఆర్, నీ దుకాణం బంద్ అయిపోయింది, నీ మోసము, నీ కుట్ర, నీ కుతంత్రము, నీ నయవంచన, నీ దోపిడి మంది కొంపలార్చినవు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది బిడ్డల కొంపలార్చినావు. ఇంకా ఏమంటున్నావు, పింఛనట 58 ఏళ్ళకే పింఛన్ ఇచ్చుకోబోతా ఉన్నాం ఏదో అనే. ఇగో దాన్ని ఇస్తామంటే ఎట్లా? మేము 57 ఏళ్ళలో పెన్షన్ ఇస్తామని ఎన్ని ఇచ్చినావు? పాపం వాళ్ళంతా వెయిట్ చేస్తారు. పాపం వాళ్ళంతా వెయిట్ చేస్తురట. మరి నువ్వేం బీకినావు? మరి ఆయన వెయిట్ చేస్తూ ఉంటే ఇన్ని రోజులు నువ్వేం చేసినావు? పాపం వాళ్ళంతా వెయిట్ చేస్తావురట. ఈయన కేసీఆర్ హయాంలో ఈయన 2018 ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పిండు 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పిండు. ఆ రోజు 57 ఏళ్ళు ఉన్నాడు ఇవాళ 2022 అంటే 4 సంవత్సరాలు, అంటే ఇప్పుడు ఎంత అయిండు? 61 సంవత్సరాలు అయిండు. వారికి ఇప్పటిదాకా అసలు ఆ పెన్షన్ ఖర్చులేదు, ఈ పెన్షన్ ఖర్చులేదు. నిన్న ఒక ఆమె వితంతు వచ్చేసి నాకు 3.5 ఏళ్ళ మా భర్త చనిపోయి పెన్షన్ లేదు. ఇంకా ఓ తాను మన సరుకులు పంచడానికి పోతే నాకు అన్నం గట్టినే ఉంది ముసలామి, నేను చచ్చిపోయినానట బిడ్డ, నా పెన్షన్ కట్ చేసిరు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ మంజూరు చేసిన పెన్షన్లు ఒక్కట్లేవు, తీసేసిన పెన్షన్లే 89 లక్షలు ఉంటాయి. 89 లక్షల మంది పెన్షన్లు తీసేసి మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నాడు ఈ డైలాగు. ఈ ఎందుకు గుర్తొచ్చినాయి ఈ పెన్షన్లు? ఇప్పుడు ఈ పెన్షన్లు ఇస్తాడనుకుంటారా? ఇచ్చేటందుకు కాదు, అలా ఉపయోగానికి వస్తుంది. కొత్త రేషన్ కార్డులు ఇవి ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు శనార్థి తెలంగాణకు పోయినాక అసలు కథ ఉంటుంది. అయితే విషయం ఏంటంటే 57 ఏళ్ళకే పెన్షన్ తేరి దరఖాస్తులు ఎన్ని మాటలు ఇచ్చారు? ఇది వరకు దరఖాస్తులు లేదే. 50 సార్లు ఇచ్చారు. 50 సార్లు ఇచ్చారు. ఎన్నిసార్లు ఇచ్చారు అన్న? 57 ఏళ్ళకే పెన్షన్ దరఖాస్తు పెట్టుకుంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక కాడ దరఖాస్తులు పెట్టిరు, దుబ్బాక కాడ పెట్టిరు, హుజూర్ నగర్ కాడ పెట్టిరు, ఆడ నాగార్జున సాగర్ కాడ పెట్టిరు. ఇప్పుడు మళ్ళీ మునుగోడు కాడ దరఖాస్తులు పెట్టుకునే కార్యక్రమం అన్నట్టు ఇది. 57 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చుకోబోతా ఉన్నామని చెప్పని అంటూ ఉన్నాడు. ఏంది డ్రామా? 57 ఇయర్స్కి పెన్షన్ ఓకే సార్, మరి మా నిరుద్యోగులకు మోసమే కదా, ఉద్యోగులకి ఏజ్ పెంచి మా పొట్ట కొట్టిన కేసీఆర్ బతికే మంది పొట్టలు కొట్టే బతకాయ. ఏమేమి నిరుద్యోగ భృతి 5 టైమ్స్ అప్లై చేసిరట. 5 టైమ్స్ అప్లై 5 సార్లు అప్లై చేసిరు. ఇప్పటిదాకా సడి తప్పు లేదు. ఇప్పుడు ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నిక కాడ మళ్ళా మందిని ముంచాలి కదా, మందిని ముంచడానికి ఈ వేషం కట్టిండు అన్నట్టు. ఇంకెన్నిసార్లు చెప్తావు ఆయన ఈ బజవాయి మాటలు? ఉన్న పెన్షన్ నువ్వు కొత్త కేసీఆర్ కొలువెక్కినాక ముఖ్యమంత్రి అయినాక కొత్తగా ఏమనికి పెన్షన్ ఇవ్వలే, ఉన్నోలే బీకేసిండు. 7-8 లక్షల పెన్షన్లు పోయినాయి. 7-8 లక్షలు జరావు, నేను చెప్తా, కొంచెం టైం పడుతుంది కానీ. ఇప్పుడు భర్త చనిపోతే భర్త చనిపోతే భర్తకి ట్రాన్స్ఫర్ చేయాలిగా, చేయడు, అట్లా చేయలే. తర్వాత ఇప్పుడు 3.5 ఏళ్ళ భర్త చనిపోయి నిన్న వాళ్ళు చెప్తున్నారు, చాలా మందికి అదే ఉంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళకు పెన్షన్ లేదు, వితంతువులకు పెన్షన్ లేదు. తర్వాత 57 ఏళ్ళు నిన్నోళ్ళకు 4 ఏళ్ళ వాళ్ళకు పెన్షన్ లేదు. ఇంకా మళ్ళీ మేము పెన్షన్లు ఇస్తున్నాం, అట్లా చేస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం అని వచ్చినప్పుడల్లా కొత్త కొత్త డైలాగులు కొడుతుంటారు కాక. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రేషన్ కార్డులు లేవు, కొత్త రేషన్ కార్డులు లేవు. ఇప్పుడు పెన్షన్లకు ఏం పెట్టింది? ఇప్పుడు ఓటర్ కార్డు కావాలని పెట్టిన దుకాణం. ఇగో ఎన్నో కోకోళ్ళు ఉన్నాయి. దీనికి ఓటర్ కార్డు పెడతాడు, ఇంకో దానికి కోటర్ కార్డు కూడా పెడతాడు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను మొన్న చెప్పలే, ఆడోళ్ళకి గాదులు వలిపోయిన ఆడోళ్ళ పైసలు తిని బతుడు కేసీఆర్ అని. నిన్న వచ్చినా ఆమెనే కదా, నిన్న భర్త లేని ఆమె వచ్చిండు, ఆ పైసలు తిని బతుడు కేసీఆర్. కొత్త వాళ్ళకి పెన్షన్ ఇస్తాడంటే నమ్ముతాం మనం. ఇక మునుగోడు ఉప ఎన్నిక కోసం డ్రామా ఇప్పటి నుంచి మెల్లగా స్టార్ట్ చేస్తున్నాను మెల్లగా. ఇట్లా జరిగిండు మునుగోడు దిక్కు, ఇట్లా జరిగి ఉప ఎన్నిక పెన్షను
మళ్ళీ దరఖాస్తులు తీసుకొని ఇప్పుడు మునుగోడులో టీఆర్ఎస్ కార్యకర్తలంది 57 ఏళ్ళు ఉన్నావా 56 ఏం కాదు పెట్టు దరఖాస్తు పెట్టు మరి టీఆర్ఎస్ కై తోటేయాలి మరి ఎప్పుడు వస్తే సార్ ఎలక్షన్స్ అయిపోయిన తెల్లారే కేసీఆర్ కుర్చీ వేసుకొని వచ్చి కూర్చొని ఇస్తాడు 55 ఉన్నా పెట్టు ఇంకా 2 ఏళ్ళకి వస్తాయి. ఏక్ నంబర్ దొంగ ఏక్ నంబర్ చోర్. అసలు ఇటువంటి దొంగ ఈ భూ ప్రపంచం మీద ఉండడు ఇక అనంత విషయంలో ఏడుండడు. అయితే ఇవే అంటే సరిపోదు అంటే ఇంతవరకు చెప్పిండు వాళ్ళ పాత మాటలు చెప్తున్నారు అంటారని అనాథ పిల్లలు స్టేట్ చిల్డ్రన్ గా డిక్లేర్ చేస్తున్నట్టు వెళ్ళాడు. ఓకేనయ్యా, అనాథ పిల్లల్ని స్టేట్ చిల్డ్రన్ గా డిక్లేర్ చేస్తా ఉన్నారు, మంచిదేనయ్యా, చేయాల్సిందే. సరే పిల్లల దగ్గర ఇది మరి ఇప్పుడు నువ్వు పెంచుకున్న కుక్క నీది, నేను పెంచుకున్న కుక్క నాది. మరి ఊరు కుక్క ఏమంది అది? దానికి అదొక సమస్య. సర్కార్ కుక్క అన్నట్టే కదా. అంతే, సర్కార్ కుక్కరే. ఇప్పుడు వీధుల పొంటావు కుక్క ఎవరింట్లో పెంచుకుంటే వాళ్ళకు రోడ్డు తొవ్వంట వచ్చుటో కుక్క గరిచింది అనుకుందాం. ఏం గరిచిన కుక్క అనవు, సర్కార్ కుక్క గరిచిందా? ఇంకా చెప్పాలంటే కావలి కుక్క గరిచిందని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ గరిచిందని చెప్పాలి. అంతే కదా, సర్కార్ కుక్కనే. ఈయన చెప్తాడు స్టేట్ అనాథ పిల్లలను స్టేట్ తెలంగాణ రాష్ట్రమే అనాథం చేస్తే కదా ఆయన. తెలంగాణ రాష్ట్రమే అనాథ అయింది. అయ్యో అగో ఇదంతా అనాథ బతుకు కాకపోతే ఏంది? 30 రూపాయలకు 3 పూటల తిండి ఎట్లా? 30 రూపాయలకు 3 పూటల తిండి తినాలన్నట ఎవరు? మన పోరగాళ్ళు. ఈయన పల్లికాయలు ఉలవకాయలు. ఈ 30 రూపాయల తిండి ఎట్లా పెడతారంటే ముఖ్యమంత్రి మనవరాలు ఏవైతే తిండి తింటారో అవేట 30 రూపాయల తిండి తింటారు రైలు 3 పూటలు. ఎమ్మెల్యేల పిల్లల్ని హాస్టల్ గదిలో లేచి ఈ పూట 10 రూపాయల నోట్ అటు కొట్టాలి, ఏమన్నా కొనుక్కొని తినని. 3 పూటలకు 30 రూపాయలకు 3 పూటలు. బడి పోరగాళ్ళ పైకం తిన్నాడు, బల్పాల పైసలు తిన్నాడు కేసీఆర్. ఎందుకంటేనేమో బల్పాలు తింటుండే కొంతమంది సాట్ కేసీఆర్ ఏమో ఇప్పుడు బల్పాల పైసలు తిన్నాడు, బట్టల పైసలు తిన్నాడు, పుస్తకాల పైసలు తిన్నాడు, ముసలోళ్ళ పింఛన్ పైసలు తిన్నాడు. ఎన్నో కోట్ల రూపాయలు తిన్నా ఈ రాబందుకి ఇంకా అరుగుతలేదు. 30 రూపాయలకు 3 పూటల తిండి ఎట్లా తింటారా? అయితే అయ్యాల మన బడి పోరగాలు పౌష్టికాహారం, బలవర్ధకమైన ఆహారం. గురుకులాల్లో అద్భుతం. హాస్టల్లో గురుకులాల్లో 7 ఏళ్లుగా మెస్ ఛార్జీలు పెంచని సర్కారు, నాసిరకం సరుకులతో సరిపెడుతున్న కాంట్రాక్టర్లు. మళ్ళీ ఏమనంటే 1,20,000 ఖర్చు పెడుతున్నా ఒకరు పిరగాని మీద అంటున్నాడు. 30 రూపాయలు 3 పూటలు తిండి ఎట్లా తింటారా? నెలకు ఎంత అవుతుంది? 900 రూపాయలు. 900 నెలకు 900. ఏడాదికి ఎంత అవుతుంది? ఏడాది కూడా పెట్టాడు కదా, 9 నెలలు 10 నెలలు ఉంటే స్కూల్ అంతే. 9 నెలలు అనుకో, లేకపోతే 10 నెలలు అనుకో, 9,000 రూపాయలు. 9,000 రూపాయలు ఇవి. ఇక తర్వాత పుస్తకాలు బైలాంగ్వేజ్ వస్తాయి అని చెప్పి ఆ పుస్తకాలు ఏ లాంగ్వేజ్ పుస్తకాలు లేవు, సార్లు లేవు. ఈ తల్లి ఎట్లా నడుస్తుందో దాని మాన నడుస్తూనే ఉంది. అది ధీరేసులు లేవు పూరలకు. ఇక ఈ ఏడాది 700 మందికి పైగా ఫుడ్ పాయిజన్, ముక్కిపోయిన పురుగుల బియ్యం, అగ్వకు దొరికే కూరగాయలతో వంటలు, వారంలో 2 సార్లే గుడ్డు, నామకే వాస్తేగా నాన్ వెజ్. చాలా చోట్ల వంట వాళ్ళు హెల్పర్లకు 4 నెలలుగా జీతాలు లేవు. హాస్టల్లో ఎటు చూసినా అపరిశుభ్ర వాతావరణం. హాస్టల్లో గురుకులాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సరైన భోజనం అందించడం లేదు, అక్కడి పరిస్థితులను పట్టించుకోవడం లేదు. 7 ఏళ్లుగా మెస్ ఛార్జీలు పెంచడం లేదు. 30 పెడితే బయట ప్లేట్ ఇడ్లీ కూడా రావట్లేదు. కానీ సర్కార్ మాత్రం ఆ 30 రూపాయల్లోనే ఒక్కో స్టూడెంట్కు రోజుకు 3 పూటల క్వాలిటీ ఫుడ్ పెట్టాలంటున్నది. ఆ రేట్లు గిట్టుబాటు కాక బిల్లులు కూడా సకాలంలో అందక కాంట్రాక్టర్లు అగ్వకు దొరికే సరుకులు కూరగాయలు సప్లై చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు సివిల్ సప్లై ద్వారా ముక్కిన పురుగులు పట్టిన బియ్యమే వస్తున్నాయి. ఎక్కడ చూసినా సరిపడా హెల్పర్స్ లేకపోవడంతో బియ్యము కూరగాయలు క్లీన్ చేసే పరిస్థితి ఉండడం లేదు. దీనికి తోడు ఇటీవల వానలకు నీరు నిలిచి హాస్టళ్ల పరిసరాలన్నీ అపరిశుభ్రంగా తయారయ్యాయి. భగీరథ నీళ్లు కూడా రంగు మారి ఇటు తాగేందుకు అటు వాడేందుకు పనికి రావట్లేదు. సమస్యలపై వరుసగా స్టూడెంట్లు ఆందోళన చేస్తున్న, ఫుడ్ పాయిజన్తో ఆసుపత్రుల పాలవుతున్న ప్రభుత్వం కనీస ఉన్నత స్థాయి సమీక్ష కూడా చేపట్టడం లేదు. మెస్ ఛార్జీలను పెంచాలని, క్వాంటిటీ ఫుడ్ అందించాలని స్టూడెంట్స్ యూనియన్లు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కేసీఆర్తో కాదమ్మా, కేసీఆర్ దిగాన పోవాలి, కేసీఆర్ ఏమన్నా కావాలన్నా కావాలి. అట్లయితేనే మన బతుకులు మారుతాయి, లేకపోతే మారాయి. హుజూర్ నగర్లోని గిరిజన బారుల హాస్టల్లో పురుగులు పట్టిన బియ్యం అట. హుజూర్ బీసీ గురుకులాల అధ్వానం. 85% అద్దె భవనాల్లోనే బిల్డింగ్స్ కిరాయికే 150 కోట్లు. బిల్డింగ్ల కిరాయికే. చాలా వరకు టీఆర్ఎస్ నేతల భవనాల్లోనే నిర్వహణ, ప్రత్యేక టీంల తనిఖీల్లో వెల్లడి, సర్కారుకు నివేదిక. ఇదో దందా. ప్రజలారా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈయనంత మోసకారి భూమి మీద ఉండడు, భూ ప్రపంచంలో ఎక్కడున్నాడు. మాట్లాడేటి అన్ని పవిత్రమైన మాటలు అనుకో, చోరు మాటలన్నీ. నేను గత కొన్నేళ్ల సంధి చెప్తా ఉన్నా, ఈ కుట్రలు పసిగట్టండి, ఇతడు చాలా మోసకారి అని చెప్తా ఉన్నా. ఇవాళ మీకు అర్థమవుతా ఉంది.
మన బతుకులు మారాయన్నా. కేసీఆర్ అనేటోడు ముఖ్యమంత్రిగా ఉంటే, కేసీఆర్ కానీ ఈ దొరలు కానీ ముఖ్యమంత్రులుగా ఉంటే మన బతుకులు మారవు. దొరతనమే చేస్తాడు, అర్థమైందా? దొరతనం చేయకపోతే దొంగతనం చేయడు. వెనకట దొరలను మీరు చూడలే పెద్ద మనుషులారా? వెనకట దొరలు ఏం చేసిరో చూడలేదా? కేసీఆర్ అదే చేస్తుండు. ఇక ఇవాళ ఎస్ఐ పరీక్షలు, ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కోసం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరగనున్న పరీక్షలకు 2.47 లక్షల మంది హాజరు కానున్నారు. అంటే మొత్తం 2.47 లక్షల మంది అప్లై చేసి మొత్తం. అయితే ఫస్ట్ ఏం చేసేదంటే దరఖాస్తు చేసుకున్న తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుండే, ఆ తర్వాత ఇవన్నీ, ఆ తర్వాత మెడికల్, ఆ తర్వాత రిటర్న్, ఇట్లా ఉంటుండే కదా. రిటర్న్ తర్వాత మెడికల్ ఏదో ఈ ప్రాసెస్లో ఉంటుండే. ఇప్పుడు ఫస్ట్ పరీక్షలు ప్రిలిమినరీ పరీక్షలు అంటే ఇంట్లో పాస్ అయితే మళ్ళీ రన్నింగ్లు గిన్నింగ్లు ఇవన్నీ అన్నట్టు కథ ఫిల్టర్ చేసే కార్యక్రమం చేస్తారు. ఈ ఫిల్టర్ సంగతి ఏమో కానీ 2.47 లక్షల మంది కట్టే ఆ ఎంట్రన్స్ ఫీజు ఏదైతే ఉందో దాంతో ఇప్పుడు బతాడు మళ్ళా 2,47,000 మంది కడుతుంటారు. మరో 8 మెడికల్ కాలేజీలకు అనుమతి. రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీల నిర్మాణం, వాటి అనుబంధ దవాఖానాల అప్గ్రేడేషన్కు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసిందట. ఈ మెడికల్ కాలేజీలు మళ్ళీ ఏమని పల్లారాజేశ్వర రెడ్డి కానీ, వాణి మల్లారెడ్డి కానీ, వీళ్ళకే మళ్ళా ఆ పువ్వాడ బివ్వాడ అంతా. రైతు ఆత్మహత్య. నిర్మల్ జిల్లా బన్సపల్లికి చెందిన ముత్యన్న 56 ఏళ్ళు ఉంటాడు. 2 ఏళ్లుగా పత్తి పంట వేసి అప్పులపాలయ్యాడు. వాటిని తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. మళ్ళీ ఈయన నేను రైతును, నా అంత సిపాయినుడా, నేనే పెద్ద రైతు కదా, కేసీఆర్ ఉండగా రైతు కాకపోతే వస్తుందా? నిజంగా కేసీఆర్ నువ్వు నీ భద్రత లేకుండా, నీ గన్మెన్ లేకుండా, నువ్వు నీ కాందాన్ ఒక్కసారి ఆబిట్ చివరస్తుందా? ఇట్లా నడిచిపోయి మళ్ళీ మీరు మీ ఇంటికి పోతే అడుగురు. ఇక ఏదో రజాకారులను పెట్టి కాపాడుతా ఉన్నారు నేను, కానీ నువ్వు కాసిం రజ్వీ కంటే ఎక్కువ కదా. రైతు చచ్చిపోయా, ఎవరు కారణమయ్యా? కేసీఆరే కారణం. అన్నం బాగలేదు, ఎవరు కారణమయ్యా? కేసీఆరే కారణం. అప్పు ఉడతలేదు, ఎవరు కారణమయ్యా? కేసీఆరే కారణం. సమస్త సమస్యల కేసీఆరే కారణం తెలంగాణ రాష్ట్రంలో. ఆ కేసీఆర్ కామెంట్స్ సరిగా ఇక చూడరా ఏమన్నాడంటే, పల్లికాయలు బుక్కాలే, ఎందుకు పనికిరాదు, ₹1 ఇచ్చేది ఉండదు, మన ఉండదని ఏతులకు వచ్చింది. కానీ నిన్న వెంటనే నీతా కౌంటర్ వేసిన చూడు. కేసీఆర్ కామెంట్స్ సరికాదు, మీటింగ్ను బహిష్కరించడం దురదృష్టకరం. నీతి ఆయోగ్ జల్ జీవన్ కింద తెలంగాణకు 3,982 కోట్లు ఇచ్చిస్తే కేసీఆర్ సర్కార్ 200 కోట్లు మాత్రమే వాడిందట. ఏమంటారా? ఏ చెప్తూని కొడతారా ఈ సర్కారు? ఏమన్నాడు? నిన్నేమన్నాడు మీటింగ్లా? అసలు ఇచ్చుడు లేదు, మా సలహాలే తీసుకుంటలేరు, మేము ఇన్ని పైసలు అడితే గన్ని అసలు ఇచ్చుడే లేదు, 14 పైసలు ఇవ్వలే, 14,000 కోట్లు అడిగితే 14 పైసలు కూడా ఇవ్వలే, 24,000 కోట్లు అడిగితే 24 పైసలు కూడా ఇవ్వలే అన్నాడు. ఇక చూడ్రి, జల్ జీవన్ కింద తెలంగాణకు 3,982 కోట్లు ఇస్తే ఈయన ఏం చేసిండల్లా 200 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిండట. ఇగో ఇది కేసీఆర్ నీతి జాతి, ఇది ఇటువంటి ఉంది. ఈడనే బయట బటవాయిలు అయిపోయింది కదా. నీతి ఆయోగ్ ఎందుకు పోతలేదంటే చేసిన ఇవి ఎందుకు ఖర్చు పెట్టలేదంటే సమాధానం చెప్పాలి. ఇప్పటిదాకా ఇచ్చిన పైసలు ఏడ పెట్టామంటే సమాధానం చెప్పాలి. పైపెచ్చు నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ ఉంటారు కదా, వాళ్ళ ముంగట ఇజ్జత్ పోతుంది కదా. ఆ ఇజ్జత్ కాపాడుకుంటాను నేను డుమ్మ కొడుతున్నాను, బట్ట కాల్చి మీద వేస్తుండదు అంతే. ఏక్ నంబర్ దొంగ. నైజీరియాలో టెర్రరిస్టుల కాల్పులు, వరంగల్ వాసి మృతి. పని ముగించుకొని కంపెనీ బస్సులో వెళ్తుండగా దాడి చేసిన బోకో హరాం టెర్రరిస్టులు. 2 నైజీరియా ఆర్మీ జవాన్లు, బస్ డ్రైవర్ కూడా మృత్యువాత. నైజీరియాలోని ఓ ప్రముఖ టెక్స్టైల్ కంపెనీలో పనిచేస్తున్న గ్రేటర్ వరంగల్కు చెందిన గుర్రపు రమేష్ అక్కడి టెర్రరిస్టుల కాల్పులో చనిపోయాడు. శుక్రవారం సాయంత్రం ఆయన పని ముగించుకొని కంపెనీ బస్సులో తన ప్లాంట్కు వెళ్తున్నారు. ఈ క్రమంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో బొకో హరాం ఇస్లామిక్ టెర్రరిస్టులు 30 మంది మార్గం మధ్యలో కంపెనీ బస్పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రమేష్తో పాటు 2 నైజీరియా ఆర్మీ జవాన్లు, బస్ డ్రైవర్ కూడా స్పాట్లోనే మరణించారు. మరో 3 టెర్రరిస్టులు కిడ్నాప్ చేశారు. ఇదే కంపెనీలో పనిచేస్తున్న వరంగల్ వాసులు శనివారం ఉదయం ఈ విషయాన్ని ధృవీకరించారు. రమేష్ మృతి వార్త తెలిసి ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ సరే నైజీరియాలో టెర్రరిస్టులు ఉంటారు, కాల్పులు చేస్తారు, అవన్నీ జరుగుతుంది, ఓకే, దోపిడీలు ఎక్కువ. ఎడ పని చేస్తున్నాడైనా టెక్స్టైల్ కంపెనీలో. నీ వరంగల్లో టెక్స్టైల్ కంపెనీ పెడితే ఎక్కడెక్కడ దేశాలలో వచ్చి ఇక్కడనే పనిచేస్తారని చెప్పినావు కదా.
నీ వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ ఏమైంది నీది? సాంక్షన్స్ అప్పుడు ఏమాయ్ వేల కోట్లు వచ్చినాయని చెప్తే ఎటుపాయ్? ఒకవేళ ఈడ పని ఉన్నాక ఈ రమేష్ అటు ఎందుకు బాయ్? నైజీరియా పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కేసీఆర్ మాటలే బటివాయి మాటలు. రాష్ట్రంలో బీజేపీని ఎవరు ఆపలేరు. రాజగోపాల్ దాసోజు చేరిక ట్రైలర్ మాత్రమే. తరుణ్ చుగ్ ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ను కలిసిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, దాసో శ్రవణ్ శనివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి. అసలు సినిమా ముందుంది. బెదిరింపులు, ప్రలోభాలే కేసీఆర్ ఫార్ములా అని ఫైర్. డబ్బులు ఇచ్చి చేర్చుకునే సంస్కృతి బీజేపీలో లేదని చెప్పి సంజయ్ అంటా ఉన్నాడు. ఢిల్లీలో చుక్తో సంజయ్, దాసో శ్రవణ్ భేటీ. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో దాసో శ్రవణ్ కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ ఇతర నాయకుల చేరికతోని భారతీయ జనతా పార్టీకి వచ్చిన లాభం కంటే కాంగ్రెస్ పార్టీకి జరిగిన నష్టమే ఎక్కువ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మనం జాకీలు పెట్టి లేపినా లేచే పరిస్థితులు లేదు. దక్షిణ తెలంగాణలో క్రమక్రమంగా దెబ్బతింటా ఉంది. ఓన్లీ దక్షిణ తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీ ఉండే, అది పోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి మునుగోడులో అంత ఒడిసిన ముచ్చట. ఇక కరోనా టెస్టులు పెంచండి, తెలంగాణకే చెప్పాలి పెంచమని. ఢిల్లీ, తెలంగాణతో పాటు 7 రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. టెస్టులు పెంచాలని, వ్యాక్సినేషన్ స్పీడప్ చేయాలని సూచించింది. పండుగల సీజన్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పి పేర్కొందట. ప్రతిసారి చెప్పేది ఈసారి చెప్పారు. ఇక ఇవాళ భారీ వర్షాలు. రాష్ట్రంలో ఆదివారం భారీ వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం పెద్దపల్లి జిల్లా, అకినేపల్లి, మంచిర్యాల జిల్లా, పాత మంచిర్యాలలో 9.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డైంది. ఇవాళ భారీ వర్షాలు ఉన్నాయట ప్రజలారా, భారీ వర్షాలు, జాగ్రత్త. కామన్వెల్త్లో పథకాల పంట. కామన్వెల్త్ గేమ్స్లో ఇండియా సూపర్ పర్ఫార్మెన్స్ కొనసాగుతోంది. శనివారం రేజ్లర్లు 3 గోల్డ్ మెడల్స్, 3 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. స్టార్ రేజ్లర్లు వినేష్ పొగాట్, రవి దహియా, నవీన్ కుమార్ పసిడి పట్టు పట్టారు. అథ్లెటిక్స్లో అవినాష్, ప్రియాంకతో పాటు మెన్స్ లాన్ బౌండ్ ఫోర్స్ టీంలో సిల్వర్ రాబట్టింది. తెలంగాణ బాక్సర్ మహమ్మద్ ఉసాముద్దీన్ బ్రాంజ్ సొంతం చేసుకోగా నిఖత్ జరీన్ ఫైనల్ చేరి గోల్డ్ మెడల్కు ఒక్క పంచు దూరంలో నిలిచింది. విమెన్స్ T20 మెన్స్ హాకీ జట్లు ఫైనల్కు దూసుకెళ్లి మెడల్స్ ఖాయం చేసుకున్నాయి. ఒకసారి చూద్దాం చాలా రోజులు ఎన్ని పథకాలు వచ్చినాయి, ఏం కథ. భారీగా వస్తున్నాయి మంచిగా. 13 గోల్డ్ వచ్చినాయి, 11 సిల్వరు, 16 బ్రాంజ్. చాలా ఎక్కువ, మంచి. ఇంత ముందు కంటే ఎక్కువ ఇప్పుడు ఇవి. అట్లా ఇప్పుడంటే ప్రపంచంలో ఎక్కువ అంటలే కానీ ఇప్పుడు ఇంత ముందు కంటే ఎక్కువ. రైట్. ఇక చూడు, ఆస్ట్రేలియా 59 గోల్డ్, ఇంగ్లాండ్ 50 గోల్డ్, కెనడా 22 గోల్డ్. వేడుందా మెల్లగా 6. రైట్. ఇక ఇండియా 5వ స్థానంలో ఉంది. ఏది మొత్తం 40 పథకాలు మనకు వచ్చినాయి. ఆస్ట్రేలియా వాళ్ళకు 155 వచ్చినాయి. అర్థమైందా అన్న? మన పథకాలు, మన క్రీడారంగం ఇట్లా విరసిల్లుతుంది. వీళ్ళు వాస్తవానికి కూడా ఇది అన్యాయమైన ఆటలే. పెట్టాల్సిన ఆటలు పెట్టకుండా వాళ్ళకి నచ్చిన ఆటలు. ఇప్పుడు మన దేశంలో ఉన్న ఆటలు, మన రాష్ట్రంలో ఉన్న ఆటలు పెట్టకుండా ఇది తీవ్ర అన్యాయం. అవినీతి మీద పెట్టాలి, ఆట పెట్టాలి, అబద్ధాల మీద పెట్టాలి, అవినీతి మీద పెట్టాలి, ఆటలే పెట్టాలి. నైజీరియా 30 సంపాదించింది, కబ్జాలే పెట్టాలి. ఈ ఆటలే లేవా? ఇది తీవ్ర వివక్షణ. ఇది ఈ ఆటోమేటిక్ మన దగ్గర లేని ఆటలు పెట్టేసరికి ఆటోమేటిక్ మన వాళ్ళు వెనుకబడిపోయారు పాపం. శ్రీలంక కూడా 4 కొట్టింది కరువుల. ఇంత పెద్ద కరువు ఉన్నా కూడా శ్రీలంక 4 కొట్టింది. సో ఇండియా మొత్తానికి 40 పథకాలు సొంతం చేసుకుంది అనుకోరాదు కామన్వెల్త్ గేమ్స్లో. ఇక ఇన్నర్ కాళీ ఆర్ట్ షో సురు. ఆర్టిస్ట్, ఫ్యాషన్ డిజైనర్ వెంకట్ గడ్డం వేసిన కళాకృతులు ఇన్నర్ కాళీ ప్రదర్శన హైదరాబాద్ బంజారాహిల్స్లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో శనివారం ప్రారంభమైందంటూ ఒక వార్త. ఇక ఇవాళ బాసర IIITకి గవర్నర్ తమిళసై. బాసర IIITతో పాటు నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీని గవర్నర్ తమిళసై సందర్శించనున్నారు. ఆదివారం ఉదయం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నాక IIIT క్యాంపస్లో స్టూడెంట్స్తో కలిసి మెస్లో బ్రేక్ఫాస్ట్ చేయనున్నారు. వారితో ఇంటరాక్ట్ అయ్యి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చేరుకుని తెలంగాణ వర్సిటీ స్టూడెంట్స్తో మాట్లాడబోతా ఉన్నట్టు. శనివారం రాత్రి కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బాసరకు బయలుదేరిన గవర్నర్ తమిళసై అట. మొత్తానికి రైళ్లలోనే పోతుంది ఈమె. ఎందుకంటే కాన్వాయ్ దొరుకుతలేదా, ప్రోటోకాల్ ఇస్తలేరా, ప్రశాంతంగా పబ్లిక్తో వెళ్ళొచ్చని 75 యూనివర్సిటీలు తిరుగుతుందట తమిళసై. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. కోవిడ్ పెరుగుతోంది, జర జాగ్రత్త. తెలంగాణ సహా 7 రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్.
ఈ రాష్ట్రాల్లో 10% దాటిన పాజిటివిటీ రేటు, దేశంలో 19,000 కొత్త కేసులు, రికవరీలు అంతే. పెరుగుతున్నాయట కరోనా కేసులు, జాగ్రత్త ప్రజలారా. ఆర్కే కొత్త పలుకు, మునుగోడులో మునిగేదెవరు? జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్కు మునుగోడు ఉప ఎన్నిక ద్వారా చెక్ పెట్టాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. మునుగోడు ఉప ఎన్నికలో మునిగేదెవరు, తేలేదెవరు అన్నది తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సాధారణ ఎన్నికలకు మరో 16 నెలల వ్యవధి మాత్రమే ఉంది. ఇప్పుడు మునుగోడుకు ఉప ఎన్నిక జరిగినా అందుకు కనీసం 3 నెలలు పడుతుంది. అంటే ఉప ఎన్నికల్లో గెలిచేవారు ఏడాది మాత్రమే ఎమ్మెల్యేగా ఉంటారు. ఇంతోటి దానికి ఉప ఎన్నిక అవసరమా అంటే బీజేపీ అగ్రనాయకత్వం అలా కోరుకుంటుంది. మరి మునుగోడుకు ఉప ఎన్నిక జరిపించే బదులు శాసనసభను రద్దు చేసి ముందుకు వెళ్తే బీజేపీతో అమీతుమీ తెలుసుకునే వెసులుబాటు కూడా కేసీఆర్కు ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో మునుగోడులో అధికార పార్టీ ఓడిపోతే కేసీఆర్ కష్టకాలం ఆరంభమవుతుంది. ఈ కారణంగా ఆయన ఏ మార్గం ఎంచుకుంటారో వేచి చూడాలి. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కూడా అందుకు సమాయత్తమవుతున్నాయి. నిజానికి మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్కు మంచి పట్టుంది. అయితే రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో తెలియదు. బీజేపీ నుంచి ఎదురైన సవాళ్లను ఎదుర్కొనే విషయంలో ఐక్యంగా పోరాడాల్సిన కాంగ్రెస్ నేతలు అంతర్గత కుమ్ములాటలతో బిజీగా ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కూడా మునుగోడు ఉప ఎన్నికతో ముడిపడి ఉంది. ఇక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనకొండ మాదిరి అన్ని రాష్ట్రాలకు విస్తరించాలనేది నరేంద్ర మోడీ, అమిత్ షాల అభిమతం. అవును కానీ చోట అధికులం అనరాదని చెబుతుంటారు. అయితే కేసీఆర్ ఇందుకు విరుద్ధంగా తనను తాను ఎక్కువగా ఊహించుకుంటూ ప్రధాని మోడీకి చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఒకప్పుడు మోడీ కంటే బలంగా ఉన్న ఇందిరను అంతా కలిసి ఓడించలేదా అని సరిచేపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే కేసీఆర్ ఏమనుకుంటుండంటే, కేసీఆర్ నా అంత బలవంతుడు ఎవడున్నాడు అని అనుకుంటారు. తోలు తీసేస్తే బొక్కలే మిగులుతాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఏకపక్ష నియంతృత్వ పోకడలకు పాల్పడుతున్నప్పటికీ ఆయన్ను ఎదిరించే సాహసానికి ఎంతమంది ముందుకు వస్తారనేది ప్రశ్న. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేయడం విఘ్నులు చేసే పని. అలా కాకుండా మొండిగా ముందుకు వెళ్తే ముఖం పగులుతుంది. పోగాలం దాపురించినప్పుడు ఎవరికైనా హిత వ్యాఖ్యలు రుచించవట. పోయేగాలం దగ్గర వాడని బాతాల పోసేటిగా. ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవడానికి ఆయన బయలుదేరితే ఎవరికైనా ఎందుకు అభ్యంతరం ఉంటుంది? సొంత పార్టీ నాయకులకు స్వేచ్ఛ అభిప్రాయాలు చెప్పనిస్తే కేసీఆర్కు తత్వం బోధపడుతుంది. ఇందుకు భిన్నంగా తన ఆలోచనలు, అభిప్రాయాలతో విభేదించే వారిని కేసీఆర్ కించపరుస్తూ సొంత పత్రికల్లో పేజీలు రాయించుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ రాణిస్తే తెలుగువాడిగా, తెలంగాణ వాసిగా నేను కూడా గర్విస్తాను. ఆల్ ద బెస్ట్ కేసీఆర్ అంటే. కేసీఆర్ జాతీయ రాజకీయాలు కూర్చున్న ముసలామే లేవదు. కేసీఆర్ పోతుంటే ఆడంగా పోతుంటే కేసీఆర్కి మునుగోడులో మునిగేది ఎవరు? బాగా చెప్తా బాతాల పోసేటి మునుగుతాడు. అంతకంటే ఎక్కువ రేవంత్ రెడ్డి మునుగుతాడు. 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్. మార్గరెట్ అల్వాపై ఘన విజయం. పోలైన ఓట్లు 725, చెల్లనివి 15. ధన్కడ్కు 528, అల్వాకు 182. 346 ఓట్ల ఆధిక్యంలో ధన్కడ్ గెలుపు. అభినందించిన ప్రధాని, విపక్ష నేతలు. పార్లమెంట్ ఉభయ సభలను నడిపేది రాజస్థానీలే. న్యాయవాద వృత్తి నుంచి ఉపరాష్ట్రపతి పదవికి ధన్కడ్. పార్లమెంట్ ఉభయ సభలను నడిపేది రాజస్థాన్ వాళ్ళే ఉన్నారట, రాజస్థాన్ వాళ్ళే ఉన్నారట. అట్లా మోడీ బాబు మాటా మంతి. సుదీర్ఘకాలం తర్వాత కలుసుకున్న నేతలు, మీతో చాలా మాట్లాడాలి అని ప్రధాని అన్నట. నేను కలవాలనుకుంటున్నాను చంద్రబాబు అన్నట. త్వరలో సమాచారం పంపిస్తానన్న ప్రధాని షా ఇతర మంత్రులతో బాబు చర్చలు జరుపుతా ఉన్నట. రాష్ట్రపతి ముర్ముకు శుభాకాంక్షలు తెలిపిరట. అలాయి బలాయి ఇప్పుడు మొన్నటిదాకా వాళ్ళే. ఎప్పుడు ఇక ఇది చూసన్నా కేసీఆర్ గుణపాఠం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నరేంద్ర మోడీతో చంద్రబాబు ఆయన కూడా నేను గోకినా గోకపోయినా గోకుతా అంటే గోకిరు. ఆ తర్వాత ఇప్పుడు కేసీఆర్ కూడా గిదే గోక్తా అనుకుంటూ గీడికే వస్తుంది కథ. మొలం పెట్టాల్సి. అన్ని పార్టీలను మింగేస్తారా? దేశంలో ఏక పార్టీ స్వామ్యం కుట్ర. రాష్ట్రాల్లో ఏకనాథ్ షిండేలను సృష్టిస్తారా? మోదీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడతా. వృద్ధులు, వికలాంగుల పింఛన్లు ఉచితాలు కావు కానీ మరి ఏవి మరి ఇయ్యవా? వాళ్ళ ఉచిత పథకాలు కూడా మింగి బతకబడితే నువ్వు ఆఖరికి. ఎన్పిఏలు 5G స్పెక్ట్రంలను దోచిపెట్టలేదా? సుప్రీంకు వెళ్తామంటే అప్పు కోటా పెంచారు. 15 ఆగస్టు నాడు మరో 10 లక్షల పెన్షన్లు. డయాలసిస్ పేషెంట్లకు పింఛన్లు. కేసీఆర్ 15 ఆగస్టు నాడు గతంలో చెప్పిన యాడ్ చేసుకోరు ఒక్కసారి. టీఎస్ఎస్పీ పోలీసులకు ఏఆర్ తర్వాత సివిలు, ఆ తర్వాత టీఎస్ఎస్పీ, ఈ 3 వేరు. నీ అన్నింటిని ఒకటే చేస్తా అని 2016 15 ఆగస్టు నాడు చెప్పిండు. పత్తలేదు ఇదివరకు దాకా. ఏక్ నంబర్ దొంగ కేసీఆర్. 15 ఆగస్టు నాడు అన్ని పచ్చ వద్దాలు ఉంటాయి చూడరుగా.
నీతి ఆయోగ్ను బహిష్కరిస్తున్నా ముఖం లేదని చెప్పరాదు ఊటే సప్పుడు చేయక నేటి సమావేశంలో పాల్గొనడం లేదు అది ప్రధాని భజన మండలిగా మారింది మిషన్ భగీరథ మిషన్ కాకతీయకు 24,000 కోట్లు ఇవ్వాలంది ఇచ్చారా వాడేమో 3,000 చిల్లర కోట్లు ఇస్తే వీడు ఒక్క రూపాయి ఖర్చు పెడతలేడని ఇగో నీతి ఆయోగ్ కూడా చెప్తా ఉన్నాడు ఇగో జల్ జీవన్ కింద తెలంగాణకు 3,982 కోట్లు ఇస్తే కేసీఆర్ సర్కార్ 200 కోట్లు మాత్రమే వాడుకుంది ఎందుకు వాడుకుంది ఎరికైనా ఇవన్నీ ఎందుకు ఖర్చు పెట్టలేదు పైసలు ఉండగా ఎందుకు ఖర్చు పెట్టలేదు కేసీఆర్ అని మనకు డౌట్ వస్తుంది అయితే ఈయన అసలు విషయం ఏంటంటే వీళ్ళ పైసలు కనుక పురాగా వాడితే వీళ్ళకి లెక్కలు చెప్పవలసి వస్తుంది అది లెక్కలు చెప్తే కమిషన్లో దొంగ దొరికిపోతాడుగా అందుకోసం అది అట్లా పెట్టినాడు ఇప్పుడు బదనాం చేస్తున్నాడు అంతే దాదాపు 4,000 కోట్లు ఇస్తే 200 కోట్లు 200 కోట్లే ఖర్చు పెట్టాడు ఈడేమంటున్నాడు 24,000 కోట్లు ఇవ్వాలంది ఇచ్చారా అని అడుగుతున్నాడు ఇక మన తానే అడగలుగా పైసలు ఉన్నాయి మనదే బంపర్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం మనమే దేశానికి భూమి పెడుతున్నామన్నాం మళ్ళీ చెప్పి పట్టుకోండి ఎందుకు పోయి మళ్ళీ ఇచ్చినే ఖర్చు పెట్టకపోతే సీఎంలు మాట్లాడుతున్నా బెల్ కొడతారా సీఎం కేసీఆర్ ధ్వజం ప్రధాని మోడీకి లేకనట సీఎంలు మాట నువ్వు పెద్ద సిపాయివి నీకు బెల్ అసలు నీకు మైకే తడగా నువ్వు చెప్పే బడాయి మాటలకు 4 నిమిషాలు కూడా ఎక్కువనే నేడు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం నితీష్ దూరం ప్రధాని కార్యక్రమాల గైర్హాజరవడం నెలలో ఇది 2వసారి కేసీఆర్ ఆరోపణలు అవాస్తవం తెలంగాణతో సంప్రదించినాకనే అజెండా పెట్టిరట సమావేశ బహిష్కరణ నిర్ణయం దురదృష్టకరమని నీతి ఆయోగ్ ముఖం లేక కేసీఆర్కు చేనేతపై జీఎస్టీ రద్దు చేయండి టెక్స్టైల్ పార్కుకు నిధులు ఇవ్వండి సిరిసిల్ల పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు కేంద్ర మంత్రికి కేటీఆర్ లేక ఊరియాక మీరు ఇవన్నీ ఉంటాయేనా మన అక్కడ పోయి నిధులు పట్టుకొచ్చింది ఇక్కడికే పెట్టుబడులు వస్తున్నాయి ఇవన్నీ ఉంటాయేనాయిగా లారీలు తీసుకు ఇవన్నీ ఏం కాదు వీళ్ళతో బూదు కాలేదు పీర్లేవది అయ్యా కొడుకులతోటి రాష్ట్రంలో మరో 8 కొత్త మెడికల్ కాలేజీలు సీఎం కేసీఆర్ కృతజ్ఞత తెలుపుతున్న గంగుల మెడికల్ కాలేజీలు 1,479 కోట్లతో ఏర్పాటు పరిపాలన అనుమతులు ఇచ్చిన సర్కారు ఎన్ఎంసీ దరఖాస్తుకు 10 వరకే గడువు ఈ మెడికల్ కాలేజీలతోని ఎవరు బాగుపడతాడు ఈ ప్రైవేటు కార్పొరేట్ దొంగలే బాగుపడతాడు ఇది జనానికి దగ్గరకు వచ్చేది కాదు అలా పైసలు ఉన్నోడు చదువుకుంటాడు పైసలు ఉన్నోడు కాలేజీ పెడతాడు కోట్లు తీసుకుంటారు దానికి పైసలు నాగర్ కర్నూలు వైద్య కళాశాలకు పచ్చ జెండా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చిన ఎంఎన్సి ఇప్పటికే జగిత్యాల కాలేజీకి అనుమతులు మరో 6 కాలేజీలకు ఎదురు చూపులు 10 రోజులు నీట్ ఫలితాలు కౌన్సిలింగ్ నాటికి అనుమతులు వచ్చాయనా అని చెప్పి వార్తను చూస్తూ ఉన్నాం ఏం వార్తలో ఏం పో అన్నదమ్ములం కలిసే ఉంటాం మిమ్మల్ని ఎవడు విడాకులు తీసుకోమన్నాడు మరి ఈ నెల 21న బీజేపీలో చేరుతున్న సౌటుప్పల్లో సభ హాజరు కానున్న రేవంత్ వచ్చాక కాంగ్రెస్ మునుగుతోంది అమ్ముడు పోయినట్లు నిరూపిస్తే శిక్షకు సిద్ధం టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందని కేసీఆర్ సర్వేలో తేలింది ఢిల్లీలో విలేకరులతో రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి మాట నీతి ఆయోగ్కు కేసీఆర్ వెళ్ళాలి అబ్బో మరి ఈడ పామౌల జ్ఞానేశ్వరి ఆటకూర ఎవరు తినాలి ఆయన పోతే అది ఖరాబు కాదు అవసరమైతే విమానాన్ని ఏర్పాటు చేస్తాం హాజరై నిధులు వరద సాయంపై ప్రశ్నించండి భేటీ బహిష్కరణతో ఒప్పందం బట్టబయలు మోదీకి కేసీఆర్ ఏకలవ్య శిష్యుడు రేవంత్ ఆశావాహులతో కమిటీ మండలాల వారీగా కార్యకర్తలతో భేటీలు హాజరు కానున్న రేవంత్ మునుగోడు ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ వ్యూహం అంటూ ఏం వ్యూహమా అయిపోయింది అది పీనియన్ సింగారు ఇచ్చే కార్యక్రమం అది పీనియన్ మళ్ళా బొట్టు పెట్టి ఇట్లా ఈ కార్యక్రమం లెక్క కనిపిస్తుంది అది మునుగోడుపై అమిత్ షా అరగంట చర్చ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిసిన సందర్భంలో ఆరా తీసిరట నేడు బాసర IIITకి గవర్నర్ రైల్లో నిజామాబాద్కు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బాసరకు పోతూ ఉందట టీయూలోనూ తమిళసై పర్యటన చేయబోతా ఉంది రాష్ట్రంలో నేడు రేపు అతి భారీ వర్షాలట నేడు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిరు ఉచిత క్రమబద్ధీకరణ ఊసెత్తని సర్కార్ కఠిన నిబంధనలు స్వల్పంగా దరఖాస్తులు జీవో 58 కింద 94,821 అప్లికేషన్లు కొన్ని చోట్ల పరిశీలనే మొదలుపెట్టలేదు మరికొన్ని చోట్ల పరిశీలించిన ఫలితం లేదు పేదలకు తప్పని ఎదురుసూపులు ఇగో ఇది ఉచిత క్రమబద్ధీకరణ జీవో నెంబర్ 58, 59 కింద రెగ్యులరైజ్ చేస్తామని చెప్తే పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ఆ చెరువు ఇగో వాడు ఏం చేసిండు మొత్తం చెరువును కబ్జా పెట్టి ఇప్పుడు చూపిస్తారు కదా చెరువును కబ్జా పెట్టి అక్కడ పక్కకున్న భూములన్నీ వేసుకున్నట్టు లోపల వేసి పడేసి నువ్వు చూడరాదు ఎంత మోసం చేస్తున్నావు పల్లరాజు పోయినాం మనం పోయి వాళ్ళ బాధ కాదు పాపం ఇస్తావా ఇవ్వవా లేకపోతే మా దాంట్లో కలిపేసుకుంటాం కథం పల్లరాజేశ్వర రెడ్డి ఏం చేస్తున్నావు చూడరు ప్రజలారా వస్తుంది
ఇక పాండు అరే చూడు పాండు ఏ పనిలో ఉన్నాడు సుడిగా ఆశీర్వచనాలు తీసుకుంటుండు ఉన్నటువంటి ప్రభు ఆశీర్వదించుగాక హల్లెలూయా ఆమేన్. పాండు 2 ఎకరాలు మింగిండు మొన్న తన తొవ్వ మంచిగా 30 కోట్ల ఆస్తి మింగిండు. కానీ మరి కే పాలను తెచ్చి ఆశీర్వదింపాల్సి కే పాల్ ఫీల్ ఆయన అయితే మంచిగా ఆశీర్వదిస్తాడు. అది మంచి ఇక పాండు ఇక ఆఖరికి పోయిన పేటిఎం పెట్టిండ జ్యోతిష్యుడు అరే అవును క్యూఆర్ కోడ్ పెట్టి జ్యోతిష్యం చెప్పబడనని పెట్టిండు. వాళ్ళు కూడా అప్డేట్ అయిపోయింది. అప్డేట్ అయిపోయింది. ఇక ఇంకొక తాన సత్యనారాయణ స్వామి వ్రతం చెప్తున్నాడు ఇంగ్లీష్లా. ఓకే అంగ్రేజీలకు పోయిండా? అంగ్రేజీలకు పోయిండు. మెల్లగా డిసెండ్ అవుతుంది ఇది. కేసీఆర్ లెక్కనే అరే ఈ ఇంటర్నెట్ ఏదో ప్రాబ్లం ఉంది నాదే. ఇప్పుడు రప్పున వస్తుంది ఎటో వాయిది ఇక్కడనే. Every day is begging the food because you have lot of knowledge and education. సత్యనారాయణ స్వామి వ్రతం Can't make the money. Daridya is there. And one day Mahavishnu came as a Vruddha Brahmana Swarupa, like old Brahmin, and asked him, why you are wandering around like that? And the poor Brahmin replied, I am thinking to beg for food. I have lot of knowledge and education. Still I couldn't make money or anything. Please tell me how to do this. And then Vruddha Brahmana Swarupa, the Satyanarayana, told him, you do Satyanarayana Swami Vrata, then your problem will vanish. Like that. And finally, that day he went for Bhiksha. I will do Satyanarayana Swami Vrata like that. Because of Satyanarayana Swami's blessing, and he thought that Vruddha Brahmana told, will do Bhiksha like that. He went and did the Bhiksha. Because of Satyanarayana Swami's blessing, he got plenty of food, more money, and other things like previous days. And finally, he came home, performed the puja with simple way, whatever he has. Because of Satyanarayana Swami's blessing, he lived very happily. Day by day, his life is improved. And one day, he is doing Satyanarayana Swami Vrata in his house. One Kashtagrahi means who sell the wood. He came there and asked them, what you are doing here? And he said, we are doing Satyanarayana Swami Vrata. Because of Satyanarayana Swami's blessing, my life is good now. And he said, I also do this Vrata. Please tell me Vrata Vidhana like that. He got the explanation from him. And he also went and sell the wood. Finally, he also got more money than previous days. He also did the Satyanarayana Swami Vrata. Like Purnima, Sankranti, all Brahmakalas. Because of Satyanarayana Swami's blessing, they both live very happily in this earth. When they died, they went to Vaikuntha Loka. అత ద్వితీయోధ్యాయః. రెండో కథ అయిపోయింది కథ అయిపోయింది అన్నట్టు. అయితే కళావతి అక్కడ అయితే నీకు ఎరికేగా సత్యనారాయణ స్వామి వ్రతం. అయితే అగో ఆ రకంగా అయ్యో ఇటో పోయినాం. పల్లారాజేశ్వర రెడ్డి చూడు ఇగో చెరువును కబ్జా పెట్టిండు. అనురాగ్ యూనివర్సిటీ ఈ 58-59 జీవో కిందనే అనురాగ్ యూనివర్సిటీ ఇగో ఈ చెరువును కబ్జా పెట్టి చెరువు కట్ట తెంపేస్తుంది. చెరువు కట్ట తెంపేసి నీళ్ళని బయటికి పంపి అన్న కడతాడు. ఇప్పుడు కాలేదు కింద అగో చెరువు కట్ట తెంపే పనులు ఉన్నాడు ఇప్పుడు సారు. చెరువునే కథం చేసేస్తుంది. ఇవన్నీ బిల్డింగ్ అవే. ఈ చెరువును లేపేసి ఇంట్లో కడతాడు ఇప్పుడు. అనురాగం ఇంటి దీపం అని ముద్దు పెట్టుకుంటే మూతి పీసాలు కాలినట్టు వీనికి ఏ కుర్రన్నా ఓటే కుర్రన్నా వీడు దొంగ అన్నా అని చెప్పిన, వీడు కబ్జాలు పెడుతున్నాడు అని చెప్పిన, మన ఓట్లతో ఎమ్మెల్సీ అయిండు. ఇగో పోయి కబ్జాలు పెడుతున్నాడు. 2,000 రూపాయలన్నా. నిజంగా నాకు బాధ అనిపించే అంశం ఏంటంటే 2.5 సంవత్సరాల్లో నేను రెఫరెండానికి సిద్ధమని చెప్పిన తర్వాత వీళ్ళు గ్రాడ్యుయేట్స్ ఆడ ఉప్మా పెట్టంగానే 2,000 రూపాయలు ఇవ్వగానే తీసుకుపోయి ఓటేసారు. కొంతమంది మాత్రం నిజాయితీగా వేసిరు సేవలు వేసిరు కాదంటలేం కానీ ఇటువంటి వాడు గెలవడం అనేది చాలా బాధాకరమైన విషయం అన్న. ఇగో ఇట్లా చేస్తా ఉండి 58-59 జీవో ద్వారా ఇగో పల్లారాజేశ్వర రెడ్డి అప్లికేషన్ క్లియర్ అయింది కానీ పేదోంది కాలే. కొట్టేస్తున్నారు ఇప్పుడు ఆడ భూములు. రైట్ ఒకసారి
శనార్థి తెలంగాణకి వెళ్దాం రండి. qgroupmedia.com లేదంటే శనార్థితెలంగాణ.com నుంచి ఈ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆదర్శాలని నీతి నియమాల్ని మర్చిపోయినప్పుడు ఓటమి ఎదురవుతుంది. కేసీఆర్ దీనికి దగ్గర అవుతున్నారంట ఇప్పుడు, అంతే కదా. కాక గేమ్ స్టార్ట్. మునుగోడుపై కేసీఆర్ నజర్. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కోసం ఆరాటం. కమలం దూకుడుకు కళ్ళెం వేయాలని స్కెచ్. ఎట్లాగైనా ఉప ఎన్నికల్లో గెలవాలనే పట్టు. కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు మంజూరీ. చేనేత కార్మికులకు బీమా, అనాథలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అంటూ ఎరా. తాజాగా ప్రెస్ మీట్లో కేంద్రంపై విమర్శలు. బీజేపీని బదనాం చేసే పనిలో బాతాల పోషెట్టి. ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఆ సార్ రూటే సపరేటు. సరిగ్గా ఆ టైంకి అక్కడి వాళ్ళను ప్రసన్నం చేసుకోవడంలో ఆయనే సాటి. ఆయనకు ఎవరూ లేరు పోటీ. అబద్ధాలు ఆడాలన్నా, పిట్టె కథలు చెప్పాలన్నా ఈయనకు వెన్నెతో పెట్టిన విద్య కాదు టానిక్తో వచ్చిన మాట అంటే బాగుంటుందేమో. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వీరప్ప అనే డైలాగ్, సినిమా డైలాగ్ కానీ మన బాతాల పోసేటి పంచ్ డైలాగులు ఆ మాటలు రాసిన రైటర్కే కాదు ఇంకెవరికీ రావు. మరి ఇంతసేపు చెప్పింది ఎవరి గురించి అర్థమయ్యే ఉంటుంది కదా, అదే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు దొరవారి. ఓ సీటు దక్కించుకోవాలంటే ఎంత కాడికైనా దిగజారే గుణం కేసీఆర్ది. నది దాటేదాకా ఓడమల్లన్న, నది దాటినాక బోడమల్లన్న చందంగా కేసీఆర్ వ్యవహార శైలి ఉంటుంది. అటు హాలియా ప్రజలకు చెప్పిండు ఇట్లా, మీకు ఎందుకు నేనే కృషి చేసుకుంటా, పోడు భూములు సాఫ్ చేస్తా, ఇవి ఎవడు ఆపుతాడో చూస్తా, అయిపోగానే వస్తా వాళ్ళని ఇట్లా చెప్పిండు. ఆలియా మీద నాగార్జున సాగర్ మీదే ఎరిగి వచ్చిండు కథ. ఇటు పోయిండు దుబ్బాక మీద, అటు పోయి ఇదే కథ. కేసీఆర్ కథనే ఇది. ఇప్పుడు మునుగోడు ప్రజలారా ఎవరికన్నా ఓటేది కానీ ఈ దొంగ కోట ఎక్కురి, టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఎక్కురి. ఇగో ఈయన కథ. ఎప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు వస్తే తప్ప సార్ వారికి ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాలు, నిధులు, అభివృద్ధి పనులు గుర్తుకు రావు. నియోజకవర్గాలు, జిల్లాలు, మున్సిపాలిటీల జనం సమస్యలు అసలే పట్టవు. ఎక్కడికి వెళ్ళినా కోట్ల రూపాయలు ఆమెనే. మొన్న ఏమన్నాడు అన్న, 1000 కోట్ల రూపాయలు అన్నాడు. 1000 కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకోని అన్న. కేసీఆర్ మాటలు నమ్మొద్దన్న, ఏక్ నంబర్ దొంగ. మళ్ళీ ఇట్లా పెడతాడు, ఇట్లా కొన్ని ఇట్లా టెన్షన్గా ఇట్లా అని చూస్తుంటాడు. ఎప్పుడైతే కేసీఆర్ మీరు బాగా అబ్జర్వ్ ఆయన ఆహాభావాలు, కేసీఆర్ ఒక మాట మాట్లాడి మీడియాను కాకుండా పక్కోని చూసిందంటే అబద్ధం అన్నట్టు అయిపోయినట్టుగా. పక్కోని చూసిందంటే అబద్ధం. ఎవరినైనా ఒకవేళ కేసీఆర్ నిజం చెప్పేది ఉందనుకో, నిజాలు ఉండయి దాదాపుగా, మనం ఎంకులాడిన దొరికే ప్రెస్ మీట్. కేసీఆర్కు వశపోతలేదనుకో అటాకింగ్కి దిగుతాడు మీడియా మీద. అంతే. ఇక వశపోతలేదు బయటపడతా అనే టైంకు ఒక సన్నాసినికి బాగా అంటుంటాడు. ఇక టోపీ పెట్టిందంటే మొత్తం అబద్ధాలే. ఇక ఆయన మొత్తం అంతే కేసీఆర్ కథ. వచ్చే 15 రోజులు ఇక ఈ వార్తలే ఉంటాయి. ఇప్పుడు వచ్చే 15 రోజులు ఉండే వార్తలు ఎందుకు ముందే చెప్తున్నాం, ఎందుకంటే ఏం జరుగుతుందో రాష్ట్రంలో గింతగానం చెప్పకపోతే. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్. ఇచ్చిన హామీలు అమలయ్యేది కష్టమే. వరద బాధితులకు 1000 కోట్ల ముచ్చట. రోడ్ల బాగు, కాళేశ్వరం పంపుల మునక, దళిత బంధు, రుణమాఫీ, వీఆర్ఏ, వీఆర్ఓల సమస్యల పరిష్కారం, ఉద్యోగుల సకాలంలో జీతాలు, రైతు బీమా, రెవెన్యూ సదస్సులు, ఇలా అన్నిటిపై సర్కారు మౌనమే. ఇవన్నీ సంకనాకిన సమస్యలు. ఇక వచ్చేటి ఏంటి అంటే ఇక 15 రోజులల్లా రాబోయే వార్తలు ఏంటి అంటే, ఎంకిపల్లి సుబ్బిసావుకు వచ్చిందంటే ఇదేనేమో. రాజగోపాల్ రాజీనామా, త్వరలో మునుగోడుకు జరగబోయే ఉప ఎన్నిక తెలంగాణ ప్రజలకు కష్టాలని తెచ్చిపెట్టినట్లయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రిజైన్తో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కగా ప్రజా సమస్యలు మాత్రం అటకెక్కనున్నాయి. ఎన్నికల పోరులో పొలిటికల్ పార్టీలు పరస్పరం కత్తులు దూసుకునేందుకు సిద్ధమవుతుండగా రాష్ట్ర సర్కార్ ఇచ్చిన హామీలైతే మరుగున పడుతున్నాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ గ్రూపుల మధ్య జరగనున్న పాలిటిక్స్తో దాదాపు 15 రోజుల పాటు ప్రజా సమస్యలు గాలికిపోయేటట్లు కనిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల వేడి దృష్ట్యా రాష్ట్ర సర్కార్ వీటి ఊసే ఎత్తే అవకాశం కనిపించడం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, ఈ నెల 8వ తేదీ లేదా స్పీకర్ అనుమతి ఇచ్చిన రోజున ఆయన తన ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఓ ప్రత్యేకమైన పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాయి. గత 6 నెలల నుంచి కేసీఆర్ వర్సెస్ బీజేపీ అనే వాతావరణం తెలంగాణలో క్రియేట్ అవుతూ వస్తుంది. టీఆర్ఎస్ పై బీజేపీ దాడి చేయడం, బీజేపీపై టీఆర్ఎస్ అటాక్ చేయడం, ఇలా ప్రధాన వార్తల్లో కేసీఆర్ బీజేపీ మాత్రమే నిలుస్తూ వస్తున్నాయి. ఈ అంశాన్ని బీజేపీ విజయవంతంగా గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. అదే సమయంలో అటు టీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే లక్ష్యంతోనే ముందుకు పోతున్నాయి. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో బీజేపీ వాళ్ళు ఆయనతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారు. రాజగోపాల్ రాజీనామా చేస్తే దాదాపు ఇది మీకు అర్థమైతలేదు కానీ విషయం ఏంటంటే, రాబోయే 15 రోజులలో రాష్ట్రంలో వార్తలు ఏంటంటే 57 ఏళ్లకే పెన్షన్. కేసీఆర్
పెన్షన్ ఇచ్చిన మహానుభావుడు గొప్ప వ్యక్తి మునుగోడును దత్తత తీసుకుంటున్నాను కేటీఆర్ అంటాడు. ఎస్ మునుగోడులో 60,000 మెజార్టీ అని హరీష్ రావు చెప్పిపోతాడు. కేసీఆర్ వస్తాడు, నేనే కృషి చేసుకొని కూర్చొని కట్టిస్తా అని చెప్తాడు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ వస్తుంది. భారతీయ జనతా పార్టీ వచ్చి మునుగోడులో కాషాయ జెండా ఎగరేస్తామంటది. కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ఈ మునుగోడు కాంగ్రెస్ అడ్డా అని చెప్తుంది. 15 రోజులు ఇవే వార్తలు. మనకు పోరగాళ్ళ పురుగులన్నం లేదు, చదువులు సంకనాకిపోయినాయి, ఉద్యోగాల నోటిఫికేషన్ల ఊసులేదు, ఆ తర్వాత ఈ వరద బాధితుల సాయం లేదు, పెన్షన్లు లేవు, ఇవేమీ లేవు. సమస్యలు, ప్రజా సమస్యలన్నీ 15 రోజుల పాటు పక్కకు పోయి 15 రోజుల తర్వాత వచ్చే వార్తలకి ఇవి. మా పిల్లగానికి సక రాయరాలయ్య. ఊహించిన విజయం. ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి ధన్కడ్ గెలుపు. మొత్తం పోలైన ఓట్లు 725. ధన్కడ్కు 528 ఓట్లు, మార్గరెట్కు 182. 364 ఓట్లతో ఘన విజయం సాధించిన ధన్కడ్ 11వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈటలను కట్టడి చేయాల్సిందే, లేకపోతే మరింత మందిని లాగేయచ్చు. తెరాసాలో గుబులు, అన్ని పార్టీలతో రాజేందర్కు సత్సంబంధాలు, ఉద్యమకారులతోనూ మంచి అనుబంధం. ఆయనను హుజురాబాద్కే పరిమితం చేయాలని టీఆర్ఎస్ కెచ్చు, కౌశిక్ రెడ్డి రచ్చ అందులో భాగమే అంటూ ఒక వార్త. ఈటలను కట్టడి చేయాలని చెప్పి అనుకుంటావురట. షెయిరి నేడు బాసర IIITకి తమిళసై. ఇటీవల IIITలో విద్యార్థుల ఆందోళనలు. విద్యార్థులను కలిసి సమస్యలు తెలుసుకోనున్న గవర్నర్ తమిళసై. సమస్యలు మీకు తెలివయా? గంతమంది వచ్చి సమస్యల లిస్ట్ ఇచ్చిపోయి ఇంకా కొత్తగా ఏముంది మేడం? మోడీ కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం. 8 ఏళ్లు కలిసి ఉండి ఇప్పుడు నాటకాల. మోడీకి కేసీఆర్ ఏకలవ్య శిష్యుడు. నీతి ఆయోగ్ మీటింగ్ను ఎందుకు బహిష్కరిస్తున్నారు? కేసుల నుంచి తప్పించుకునేందుకేనా సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు అంటూ ఒక వార్త. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ మోడ్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక అస్త్రాన్ని విసిరితే ఆ అస్త్రం మీద బీజేపీ టీఆర్ఎస్ సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉందా? లేదు. వాళ్ళు విసిరేదానికే వీళ్ళు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పరిస్థితి దినదిన గండం 100 ఏళ్ళ ఆయుసు. ఐఎమ్ సారీ వెంకన్న, ఉద్దేశపూర్వకంగా అనలేదు. కోమటిరెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలకు స్పందన. వెంకటరెడ్డిని విమర్శించాలని కాదు, క్షమించాలని కోరిన అద్దంకి దయాకర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమనంటే, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా, ఉంటే ఉండు లేకపోతే ఎంగే అన్నాడు. అరే ఆయన అన్న మాటలే, కొత్తగా ఏముంది ఇది? తెలంగాణ వట్టిగానే అంటాం. ఉంచుండు పీకితే వీకు అంటారు. పీకుడు అంటే మంచి పదమేనా మరి? అంటే గడ్డి. ఇగో ఉడుంపట్టు రేజ్లింగ్ లో బంగారు పంట. రవి దహియా నిదేశ్ ఫొగట్లకు స్వర్ణాలు, అవినాష్ సాబ్లేకు సిల్వర్ మెడల్, 11కు చేరిన గోల్డ్ మెడల్స్ అంటూ మొత్తానికి గోల్డ్ మెడల్ వేస్తే ఉడుంపట్టు పట్టిరు రేజ్లింగ్లో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. క్యూ న్యూస్ శనార్థి తెలంగాణ మిత్రులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. దోస్తుగాళ్ళ పండుగ దినం సందర్భంగా పెద్దపల్లి రాజన్న ప్రత్యేక కథనం ఉంది. ఇది చదవాలి మనం. 3వ పేజీలో. ఏంటో బాయ్ అయ్యో ఫ్రెండ్షిప్ డేలో పెద్దపల్లి రాజన్న రాసిండు చూడండి. ఆకాశం సముద్రాన్ని ముద్దు పెట్టుకునే సమయంలో ఆ క్రాంతి అరుణంగా మారుతున్న వేళ పొద్దంతా విశ్వమానం చేసిన ఆ సూర్యుడు అలసిన శరీరంతో అవని అంచున ఉన్న పడమటి కొండల మధ్య కూర్చొని భవిష్యత్తు పుస్తకం ముంగట వేసుకొని రేపటి పేజీని చదువుతున్నప్పుడు ప్రకృతి అందాన్ని చూసి కోయిల అందమైన రాగం ఆలకించే సమయంలో అప్పుడు ఈ అక్షరాలకు శ్రీకారం చుట్టాను మిత్రమా. నీ ఎడబాటుకు దూరమైన నా మనసు ఆశగా నీకోసం ఎదురు చూస్తుంది. అప్పుడే మన సాయితకు 40 ఏళ్ళు దాటినాయి. సాయిత అంటే సోపతి. ఈ రోజు ఓ ప్రత్యేక రోజు. ఈ 40 ఏళ్ళు దాటిన సంగతి ఏమో కానీ నువ్వెన్ని ఏళ్ళు ఉంటావో అర్థమైంది. ఈ రోజు ఓ ప్రత్యేక రోజు. మన స్నేహగతాన్ని గుర్తు చేస్తూ ఇప్పటి తరానికి మన జ్ఞాపకాలను పరిచయం చేస్తున్నాను మిత్రమా. భరించలేని కష్టాలు బాధ పెట్టినా ఓదార్పునిచ్చే స్నేహం ఒక్కటే. ఓటమిలోను ఒంటరిలోనూ నేనున్నానని భుజం తట్టి ధైర్యం ఇచ్చేదే నిజమైన స్నేహం. మన స్నేహానికి 40 ఏళ్ళు దాటినా ఇంకా ఎంత బలంగా మనం దోస్తానం ఉందో ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. 3 ఏళ్ల వయసులో మొదలైన సాయిత మనది ఇయాల్టికి ఎన్ని వసంతాలు పూర్తి చేసుకున్నాయో. అమ్మటాల దాకా అవ్వ ఇంటి ఊడిగం చేసి కట్టెల పొయ్యి మీద బువ్వండిపోతే ఒకటే కంచంలో ఉడుకు బువ్వ వేసుకొని ఎల్లిపాయ కారంతో ఊదుకుంటా తినేవాళ్ళం. అవ్వా అయ్యా నేను చేను పనికి పోతే మళ్ళొచ్చేదాకా ఇద్దరం మా ఇంటి ముందర చింతపిక్కల ఆట ఆడుకునేటోళ్ళం. అవ్వా అయ్యా అలిసిపోయి ఇంటికి వస్తే కట్టెల పొయ్యి మీద ఉడుకు నీళ్ళు కాగబెట్టేటోళ్ళం. నాకు బావి దగ్గరుండి కొప్పెర లేకపోతే మనం ఇద్దరం కలిసి బలవంతంగా తెచ్చిపెట్టేటోళ్ళం.
బావి దగ్గర నుండి కొప్పెర లేవకపోతే చదువు కోసం బట్టుపంతులు బల్లెకు పోతే ఎక్కాలు అప్పచెప్పలేదని తొడపాశం పెడితే ఎక్కెక్కి ఏడ్చిన వాళ్ళం. 7వ తరగతి దాకా పిర్రల మీద సిరిగిపోయిన లాగులు మాస్కేసిన అంగీలు వేసుకొని ఆ గడ్డు కాలాన్ని ఎలా గడిపెట్టోళ్ళం కదరా. సిల్లులు పడ్డ గుడిసెలో గట్టి వాన కొడితే ఇల్లంతా బురద అయితే ఆ బురద కాళ్ళతోనే నులక మంచంలో బతుకులను నిలదీసిన వాళ్ళం. మన కళ్ళ లెక్క ఇద్దరు ఇండ్లు మన కళ్ళ లెక్క ఇద్దరు ఇండ్లు పక్కనే ఉన్నా నువ్వు మా ఇంటికానే ఎక్కువ ఉండేటోనివి. ఎన్ని కష్టాలు కన్నీళ్లను గార్చుకుంటూ బాల్యాన్ని వెల్లదీశామో గుర్తుందారా. గట్లనే దూరదర్శన్లో వచ్చే సీరియళ్ళ కోసం వెంకటయ్య దొరల్ల ఇంటికి పోయి టీవీ చూసేటోళ్ళం. కిట్టుగాడు, విచిత్ర కాశీ మజిలీ కథలు, హిమబిందు, ఇదెక్కడైనా ఉందా, చిత్రలారి, శనివారం హిందీ సినిమా, ఆదివారం పాత సినిమా చూడడానికి పోతే దొరసాని మనల్ని ఎల్లగొట్టి తలుపేసుకుంటుంటే తలుపు సందులో నుండి తొంగి చూసి మురిసిపోయేటోళ్ళం. ఎండాకాలం సెలవులు వస్తే చాలు సింతాలా బాయి కాడికి ఈతకు పోయేది. వచ్చేటప్పుడు ఈత పనులు ఏరుకొని వచ్చేటోళ్ళం. మాపడి జాం బడి ఎగ్గొట్టి సీమసింతకాయలు రేగుబండ్లు ఏరి ఎవరి చేనులో దొంగతనంగా పడి శనగల చెట్లు వీక్కొని తినుకుంటా ఇంటికి వచ్చేటోళ్ళం కదరా. బల్లెకి పోయి రాగానే పుస్తకాలని మూలకు పడేసి సిరగోని ఆటలు, కోతికొమ్మచ్చి ఆటలు ఎంత ఉల్లాసంగా పొద్దు గడిపేటోళ్ళం రా. దొంగ, పోలీసు, రేసాటలు, దాగుడుమూతల ఆటలతోని మూల మీది సుజాతని ఎంత ఏడిపించేటోళ్ళం కదరా. 3 బాట్ల కాడ ఉప్పు బేర, 4 డబ్బాలు ఆట, వంగుడు దుంకుడు, రంగాటైన ఆటలతో నువ్వు తొండి పెడితే సామిగాడు వాళ్ళ అవ్వకు చెప్తే మన ఇంటికి మీదకి లొల్లికొచ్చిన ముచ్చట ఇంకా ఇప్పటికి నా కళ్ళ ముందే కదలాడుతున్నాయి కదరా. సద్దుల బతుకమ్మ నాడు పొద్దుగూకంగా మీ ఇంటికి వస్తే కుక్కను కొట్టబోయిన బండ నాకొచ్చి చెంపకు తాకితే బొలబొల రక్తం కారుతుంటే నా గాయానికి పసుపు పెట్టిన నీ చేతులు నా చెంప మీద మాయని గాయమైంది. రోజు అద్దంలో ముఖం చూసుకున్నప్పుడల్లా నీ చిన్నతనమే యాదికొస్తుందిరా వారి. అప్పటి పోరగాన్ల సాయితలు మునుపటి లెక్కన లేవురా. అంతా కాస్ట్లీ సోపతులు, ఖరీదైన మనసులు. కార్పొరేట్ కాలంలో మనిషి స్నేహం బంధాల కంటే డబ్బు వైపే మొగ్గు చూపుతున్నారా. ఎక్కడో కొన్ని ఆత్మీయ అనుబంధాలు స్నేహాన్ని పంచే చలివేంద్రాలు మాత్రమే కనిపిస్తున్నాయిరా. ఎన్నేళ్ళైందిరా నువ్వు బతుకు తెరువు కోసం దుబాయ్ పోయి. నా మదిలో పానం ఉన్నంత వరకు నువ్వు పదిలంగానే ఉంటావురా. ఈ కాలం స్నేహితులకు మన స్నేహం ఆదర్శం రా. ఎంత గొప్పోడివిరా. ఈ స్నేహితుల దినోత్సవం రోజున నిన్ను ఎలా మర్చిపోతానురా. పేదరికం మన బతుకులకు కానీ మన స్నేహానికి కాదురా. నువ్వెప్పుడు నా దృష్టిలో గొప్పోనివేరా. పొద్దుగాల పూట మన ఊళ్ళో జరిగిన చిన్నతనం గుర్తు చేసుకునే అవకాశం కల్పించిన మన శనార్థి తెలంగాణ తీన్మార్ న్యూస్ అవుతూ ఎందరినోకి మేల్కొల్పుతున్న తీన్మార్ మల్లన్నకు, సుదర్శన్ అన్నకు శనార్థులు. అట్లనే క్యూ న్యూస్ మిత్రులకు, శనార్థి ప్రేక్షకులకు ఇవాళ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు. పెద్దపల్లి రాజన్న దోస్తు కథ రాసిండు కానీ ఇది దోస్తు కథ కాదు, ప్రతి ఒక్క దోస్తు గాని కథ కదా. మీ చిన్నతనంలో ఇవన్నీ మీకు గుర్తున్నాయా? మీ చిన్నతనంలో పెద్దపల్లి రాజన్న చెప్పిన దాంట్లో ఈ చిన్నతనంలో మీకు గుర్తున్నాయా? గతాన్ని నెమరేసుకోవడం. ఒక్కసారి మీ గతాన్ని మీరు అక్షర రూపం దాల్చురి. మీ సోపతి గారు మీరేం చేసిరు అనేది ఆ అక్షర రూపం దాల్చురి. ఎంత అద్భుతమైన జీవితం బయటకు వస్తుందో, ఎంత అద్భుతమైన జీవితం బయటకు వస్తుందో చూడండి. ఒక్కసారి అద్భుతం జరుగుతుంది నిజంగా. 7వ తరగతి దాకా చినిగిపోయిన లాగే ఉండే, దానికి ట్యూబ్ టైర్ చినిగిపోయిన లాగే ఉండే. ఇట్లా ఏది మాస్కలేసి తాకలేసి కుట్టి పంపేది. మరి అవి కూడా ఎట్లా చినుగుతుండే వాస్తవానికి అప్పుడు ఏదో ఎక్కువ డ్రెస్సులు ఉండి కాదన్న, ఉండేటి 2 లాగులు 2 అంగిలు, ఒకటి ఉతుక్కోవాలి, ఒకటి వేసుకోవాలి. ఇదే పరిస్థితి. ఈ పరిస్థితిలోంచి అంత పేదరికం నుంచి బయటకు రావడం అంటే అది మామూలు గోస కాదు. అది వర్ణాతీతం. ఉన్నా లేకపోయినా అసలు బాయికాడికి పోతే కంకులు కాల్చుకొని కడుపు నింపుకునేది, సీతాఫల పండ్లు తెంపుకునేది. మా ఊళ్ళే మా శ్రీరాములు మా కొడుకు యాదిగాడు అని ఉంటాడు, గొల్లోల యాదిగాడు, సీత యాదిగాడు అని. వాని బాయికాడికి పోతే ఇంత చిప్పల పండ్లు తెంపించేదాడు. చాలా మంచి అంటే ఆ రోజులు మళ్ళా రావాలంటే ఇప్పుడు రావన్నాయి. ఆ రోజుల్లో ఏమో ఊరికి టైం పాస్ కావాలంటే కచ్చేరి కాడ కోలాటం పెట్టేది. అసలు టైం పాస్ కాకుండా ఉండే రోజులు ఉంటుండే. ఇప్పుడు టైమే దొరుకుతలేదు వాడికి. ఊరంతా వచ్చి ఆడ బాగొత్తులు ఆడితే సాప వేసుకునేది. సాప ఎవరి సాపాలు పరుచుకొని పోయేది. ఇది గమలోల సాప, ఇది ఆల సాప, ఇది ఈల సాప అని ఆ సాప పట్టుకొని ఆడ కూర్చునేది. ఓడు బాగోతులు చూసుకుని అట్నే నిద్రపోయేది. ఇక బాగోతుల కాడ ఎవరి పని వానికే ఉండేది.
ఇక అప్పుడు ఆయన ఏది భాగవతులలో ఎల్లమ్మేసం కట్టి పక్కపడి పోయి బీడి తాగుతుండేది ఆయన. ఇవన్నీ ఎట్లుంటాయంటే నిజంగా ఆ పల్లె వాతావరణం అద్భుతమైన వాతావరణం. అప్పుడు వెనకట సార ప్యాకెట్లు ఉండేది, సార ప్యాకెట్లు ఇంకా అప్పుడు తండాల పొంట అక్కడిక్కడ సార బాటిల్ పెట్టేటోళ్ళు. సార బాటిల్ పెట్టి సార తెచ్చి ఆ సారలకు మళ్ళీ ఉప్పురాలు ఈ సార తాగి ఉప్పురాలు నోట్ల మింగేది. అంటే ఉప్పురాలు వేసుకుంటే స్టఫ్ అనట, ఆ స్టఫ్ కింద పోతుంది అన్నట్టు. ఉప్పురాలు అంటే స్టఫ్ అన్నట్టు. అప్పుడు అంటే దొడ్డు ఉప్పు ఉంటుండే ఆ స్టఫ్. బాయికాడ కల్లాలు చేస్తే బాయికాడ చెట్ల చేనుల కూర్చొని ఓ బుక్క తింటే ఎంత అద్భుతమైన జీవితమే అది. ఎటు పోయిందో చా గుర్తుకొస్తున్నాయి. గోనగిల్ల చిరగోన నేను అనుభవించిన బాల్యంలో అంటుంది. నిజంగా అద్భుతమైన జీవితం అసలు. ఆ జీవితం అది ఇప్పుడు పిల్లలకి మొత్తం అంత అంతే ఇవి కనిపిస్తుంది. అసలు ఇవి ఏం తెలియదు అసలు. ఏమి ఇప్పటి పిల్లలకి ఏముంది, సెల్ ఫోను. ఇప్పుడు మొన్నటిదాకా ఆ మధ్యలో వీడియో గేమ్లు ఆడేటోళ్ళు. వీడియో గేమ్ కూడా ఒకటి వచ్చిండే అప్పుడు, ఒకటి ఇంత పెద్దది వీడియో గేమ్ ఆడేది. నొక్కుతుండే అది ఇట్లా వస్తా ఉంటే అది పోయింది. సెల్ ఫోన్లే వచ్చాయి. అప్పుడు ఫోటో దిగాలంటే దువ్వుకొని టక్కేసుకొని పోయి ఫోటో స్టూడియోకి పోయి నిలబడి కొత్త డ్రెస్ వేసుకొని ఆయన ఇట పెట్టు తలకాయ అంటే ఇటు 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 జరిపి ఫోటో తీస్తే ఆ ఫోటో కూడా చీకట్ల కడిగేది ఆయన. నెగిటివ్ తీసి చీకట్ల కడిగి రీల్ ఉంటుండే. ఒక్క కథ కాదు అప్పుడు. నిజంగా ఎటు పోయిందో ఆ కథ, ఎటు పోయిందో ఆ కథ, ఎటు పోయిందో ఆ లెక్క, ఎటు పోయిందో ఆ జీవితం. అయితే ఇక గోటీలాట, సీకాట, సీకాట అంటే సీకు ఇట్లా ఇట్లా కొడితే నిలబడాలి. ఆ సీకు కొట్టుకుంటా పోతే వాడు అక్కడి నుంచి కుంటుకుంటూ రావాలి. ఆడెవడైతే అవుట్ అయ్యిండో వాడు ఒక కాలు మీద కుంటుకుంటా రావాలి. సీకు ఏడ పడిపోతే ఆడికెళ్ళి అగో అటువంటి ఆట. సిరగోనలు, కళ్ళు మూసుకునే ఆట, రాత్రిపూట కబడ్డీ. ఆటలు వేరు, ఆ కథ వేరు. ఎటు పోయినాయి అన్నీ. జీవితం నిజంగా అది ఒక తరం మాత్రమే చూసిరు. మన తరానికి అప్డేట్ వర్షన్ ఎరక కిందేం జరిగిందో రెండు మధ్య నిజంగా ఈ లక్కీ పర్సన్స్ ఎవరన్నా అంటే ఇదే. ఇక వాళ్ళకు అంతకు మించి అప్పుడు ఎక్కడిదన్నా ఫోన్ ఎక్కడిది. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతే, ఊళ్ళో ఎవరైనా చచ్చిపోతే ఈయన పోవాలి మస్కూర్, ఆయన పోయి ఆ ఊరికాడ ఆడ సైకిల్ వేసుకొని పోతే లేకపోతే నడిచే పోవాలి. ఆ ఊళ్ళో ఉన్న చుట్టానికి చెప్పి ఆడ చెప్పి ఆయన వచ్చే వరకల్లా సావు అయిపోయేది. ఇప్పుడు అప్పుడు కూడా సావు ఆయన వచ్చేదాకా వాళ్ళ అన్న కొడుకు రాలేదా సావు ఆపేటోళ్ళు అట్లుంటుండే. ఉరియమ్మ ఇప్పుడు చచ్చిపోయినానే ఫోన్లో ఒకటే ఫోన్, ఇంకా గ్రూప్ మెసేజ్ మన ఫ్యామిలీ అని ఒకటి ఉంటుంది కానీ కాకే చచ్చిపోయింది అని పెట్టగానే అందరు వచ్చేస్తారు. చచ్చిపోయి చచ్చిపోయిన పెట్టేస్తారు, వచ్చిపోతే దినాలు అన్నీ అయిపోతాయి. రిప్ అని పెడతారు, అయిపోయింది. అట్లా పోయిందన్న ఈ జీవితం. అద్భుతమైన జీవితాన్ని నిజంగా. ఆ కింది తరంలో అరే 5 పైసలు పెడితే పిపర్మెంట్లు 4-5 వచ్చేటి. 5 పైసల బిల్ల, 5 పైసల బిల్ల. ఇప్పుడు 5 పైసలు తెలియదు ఎవరికి 5 పైసల బిల్ల. అంటే చాలా మందికి తెలుసు లైవ్ చూసేవాళ్ళకి, కానీ ఇప్పటి తరం పిల్లలకు 5 పైసలు అనేది ఏంది ఇది అని అనుకుంటారు. అప్పుడు 5 పైసలు దొరికితే 5 పైసలు 10 పైసలు 10 పైసలు 20 పైసలు చారాన గింటే ఉంటుండే 10 పైసల బిల్ల. దాని మీద 10 పైసలు పెద్ద రూపాయి బిల్ల, 100 రూపాయి అంటారు దాన్ని. 100 రూపాయి ఏమో. కొత్త జోకు పాత జోక్ అంటారు. ఇప్పుడు తులాల జోక్ 12 గ్రాములు ఉంటుంది పాత జోక్ అయితే. ఇదైతే కొత్త జోక్ అయితే 10 గ్రాములు ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ అందరికి, మీ లైవ్ చూస్తున్న ఫ్రెండ్స్ అందరికి హాయ్. ఒకసారి ఆ ముక్కు గిల్లుడు ఆటనట, రసగుల్లా ఆవు ఇట్లా ఏవి బుర్రాలు కొనుక్కునేది, ఏలాగ పెట్టుకొని అంటే ఆ లెక్క వేరుంటుండే, ఆ కథ వేరుంటుండే. అది జీవితం ఏటో పోయింది పోయి. అది దలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది ఆ జీవితం. రాజన్న రాసిండు కాబట్టి ఇటు వచ్చినాం. కానీ ఇక మళ్ళీ వానకాండం. రాష్ట్రంలో నేడు రేపు భారీ వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిందట. ప్రజలారా జాగ్రత్త, అప్రమత్తం. ఇక నియంతరావు నమస్కారం పెట్టలేదని సంస్కారహీనుడిగా ప్రవర్తించిన పాపారాయుడు గంటల వ్యవధిలోనే ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ. ముక్కున వేలేసుకుంటున్న రవాణా శాఖ సహోద్యోగులు. ఇదేం పాపం, నాజీలను తలపిస్తున్న పాపాలరావు. ఏ పాపాలరావు? మొన్నటి పాపాలరావే.
ఆయన బాధ్యత గల అధికారి, తప్పు చేస్తే 10 మందికి బుద్ధి చెప్పాల్సిన స్థాయి, కానీ ఆయనే బుద్ధిహీనంగా వ్యవహరించాడు. అధికారం ఉంది కదా అని బజార్ రౌడీలా రెచ్చిపోయాడు. ఆఫీస్ అనే ఇంగిత జ్ఞానం లేకుండా భూత్ పురాణంతో రెచ్చిపోయాడు. నాజీల ఒంటి కాలుపై లేచాడు. నాజీల పిచ్చి పిచ్చిగా రంకెలేశాడు. ఇన్ని దుర్గుణాలు కలిగిన ఆ నియంత ఎవరో ఆలోచిస్తున్నారా? ఆయన మన పాపాల రాయుడు. రవాణా శాఖలో నా భవిష్యత్తు నా భూతో అంటూ అన్నీ తానై పెత్తనం చెలాయిస్తున్న పాపాత్ముడు. రవాణా శాఖలో ఆయన ఏదంటే అది అడిగే నాదుడు లేడు. ఎవరైనా ధైర్యం చేసి అడిగితే వేధింపులు, సస్పెన్షన్లు, శరామాములే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పచ్చిగా విచ్చలవిడితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే రవాణా శాఖ బురిడి బాబానే. పదోన్నతులకు అడ్డుకోవడంలో మహాముదురు. తనకిష్టం లేని వాళ్ళని నిర్దాక్షిణంగా సస్పెండ్ చేయడం ఆయనకు వెన్నట్టుతో పెట్టిన విద్య. తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి ఆయన రాచరిక పాలనతో ఆ శాఖ ఉద్యోగులు తల్లడిల్లిపోతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే సీఎంఓ మనిషినంటూ ఎవరైనా ఎరికేనా? పాపారావు, రవాణా శాఖ పాపారావు కేసీఆర్ చుట్టం. ఇదేమని ప్రశ్నిస్తే సీఎంఓ మనిషినంటూ ఐఏఎస్ అధికారులను సైతం బెదిరించి గుప్పిట్లో పెట్టుకోవడం ఆయన నైజం. ఆఫ్టర్ ఆల్ ఇంజనీరింగ్ చదివి అరువు వచ్చిన ఆయన పాపాలకు అంతే లేకుండా పోయింది. పాపానికి బలి. 4 ఏళ్ల క్రితం రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో ఏవోగా పనిచేసిన మహిళ సీనియారిటీ ప్రకారం పదోన్నతి పొందాలి. కానీ ఆమె తర్వాత ఉన్న తన అనుచరుడికి పదోన్నతి కట్టబెట్టాలి. దానికి ఆ పాపాల రాయుడు కుంటి సాకులతో ఆ అధికారినిపై శాఖాపరమైన విచారణ పేరుతో పదోన్నతి రాకుండా సస్పెన్షన్ వేటు వేయించి తన అనుకున్న పనిని సాధించిన షాడిస్టు మహారాజు పాపాల భైరవుడు. ఎంతోమంది ఉద్యోగుల జీవితాలతో ఆడుకున్న పాపాల పుట్ట అతగాడి జీవితం. తాజాగా ఓ గెస్టెడ్ స్థాయి అధికారిని నమస్కారం పెట్టలేదని సంస్కారహీనంగా ప్రవర్తించి తన షాడిజాన్ని మరోసారి చాటుకున్నాడు. అక్రమ పద్ధతిలో పదోన్నతులు పొందకపోతే ఆయన స్థాయి ఏంటో ఆయనకు తెలుసు. మొత్తం దొంగతనంగా అక్రమంగా వచ్చి పైన కూర్చుండు కేసీఆర్ చుట్టం పాపారావు. అక్రమ పద్ధతిలో పదోన్నతులు పొందకపోతే ఆయన స్థాయి ఏంటో ఆయనకు తెలిసేది. కానీ స్థాయి మరచి మదపటేనుగులా రంకెలేశాడు. ఇంతకు ఆ గెస్టెడ్ అధికారి చేసిన పాపం ఏంటంటే ఈ పాపాల భైరవుడికి నమస్కారం పెట్టలేదనే అక్కస్తో పచ్చి బూతులు తిట్టి దాడి చేసే స్థాయికి వెళ్ళాడు. నిబద్ధతతో ఉండే అధికారి పాపారావు కన్నా పెద్ద స్థాయి అధికారి ఛాంబర్లో ఉన్నాడు. అదే సమయానికి ఆ ఛాంబర్లో అడుగుపెట్టిన అవినీతి సామ్రాట్ను ఆ నిజాయితీ గల అధికారి పట్టించుకోలేదు. రవాణా శాఖను శాసించే తనకు నమస్కారం పెట్టలేదని ఆ ప్రబుద్ధుడు గెస్టెడ్ అధికారిని లా డాకా బ్లడీ ఈడియట్, ఎంత కావరం, నేనంటే లెక్క లేదా అంటూ చొక్కా పట్టుకునే స్థాయికి దిగజారాడు. నిజాయితీ గల అధికారి మాత్రం అదే స్థాయిలో బుద్ధిహీనుడికి గడ్డి పెట్టే ప్రయత్నం చేయడంతో గంట పాటు రెచ్చిపోయి ఒంటికాలుపై లేచాడు పాపాల భైరవుడు. చివరికి కొందరు కార్యాలయ అధికారులు కలగజేసుకోవడంతో నమస్కారానికి సైతం అర్హత లేని కుసంస్కారుడి వివాదంగా అక్కస్తో సద్దుమణిగింది అక్కడితో. ఎవరైనా పాపారావు ఆఫ్టర్ ఆల్ మనిషిన డిప్యూటీ కమిషనర్ అయిండు. దొంగతనంగా 3 ప్రమోషన్లు కొట్టి కేసీఆర్ చుట్టం. ఈయన ఇంకా చాలా కథలు ఉన్నాయి, మీకు చూపిస్తా త్వరలో. కోలీవుడ్ నల్లధనం లెక్క 200 కోట్లు. తమిళ సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ దాడులు, పలువురు నిర్మాతల ఇల్లు, ఆఫీసులు. ఈయన గురించి మనం ఒక్క పోలన పెట్టుకోనా? ఓకే, ఈడ ఇగో చూడ్రి, ఇగో ఈ పాపారావు పాపాలు. ఇగో కేటీఆర్తో సెల్ఫీ, కేటీఆర్ తోటి ఇక మొత్తం పాపాలే అందరితో. ఇవన్నీ పాపాలే, పాపారావు పాపాలు ఒకటి కాదు, ఇంకా చాలా కథనాలు ఉంటాయి పాపాలరావు. పాపారావు కథనాలు అత్యంత అవినీతిపరుడు, మొత్తం సత్యనాశనం చేసిండు. ఓ వెలమ ద్వారా రవాణా శాఖలో జొర్రి, అసలు వీనికి రవాణా శాఖ సంబంధమే లేదు. కేసీఆర్ రవాణా శాఖ మంత్రి ఉన్నప్పుడు అలా జొర్రి మొత్తం చిందర వందర చేసాడు. రోజుకు ఆయన కొల్లగొట్టే సంపద 2 నుంచి 3 కోట్ల రూపాయలు సంపాదిస్తాడట అక్రమంగా. నియంతరావిన కోలీవుడ్ నల్లధనం లెక్క 200 కోట్లట. తమిళ సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ దాడులు, పలువురు నిర్మాతల ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు, నగదు, పలు కీలక ఆధారాల స్వాధీనం. ఆ నల్లధనం లెక్కను ప్రకటించిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు అట. 200 కోట్లు. ఇవి మన హీరోలు, మన ఆదర్శప్రాయులు, మన హీరోలు వీళ్ళంతా బ్లాక్ మనీ గాళ్ళట. మోడీ కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు కదా, మరి ఇది నిజమా? ఒకసారి చూడరి. మోడీ కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం ఉంది అని రేవంత్ రెడ్డి.
చలో మోడీ కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే దీనిపైన మీరు కూడా పోలింగ్లో పాల్గొని చెప్పండి, నిజంగా ఉందా మోడీ కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం ఉంది అని చెప్పి రేవంత్ అంటుడు? నిజంగానే ఉందంటోళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి, లేదంటోళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి. ఎక్కడ మీకు నచ్చిన చోట క్లిక్ చేసుకోండి. ఇక నేటి మాట, ఓ సారు మా ప్రజల గోడు వినవా, మునుగోడులోనే మునిగి తేల్తావా, ముందస్తుకు పోయి బొక్క బోర్ల పడతావా, ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా కొత్త కొత్త పథకాలు ప్రకటిస్తావు, మునుగోడులో ఏ పథకానికి శ్రీకారం చుడుతున్నావు సారు, కొంపదీసి ఓట్ల బంధు కాదు కదా, ఏ బంధు పెట్టినా మీ దుకాణం బంధు పెట్టే పనిలో జనాలు ఉన్నారు సామి, వరద బాధితుల ముచ్చట ఏమాయే, 80,000 ఉద్యోగాల మాట ఎటువాయే, గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటివి, పొమ్మన లేక ఈటలకు పొగబెడితివి, ఇప్పుడు ఏకు మేకై చూడబట్టే, అందుకే అతి అహంకారం అతి ఉత్సాహం పనికిరాసుమి, కారు దిగేటోళ్ళు ఎక్కువైర్రు, నిన్ను ఓదార్చేటోళ్ళు లేకపాయిరి, ఏది ఏమైనా ఇక నువ్వు రెస్ట్ తీసుకోవడమే ఉత్తమం, చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కింద ఏ వృద్ధాశ్రమంలోనన్నా మిగిలిన కాలాన్ని వెల్లదీయమని చెప్పి పెద్దపల్లి రాజన్న సలహా బాగుంది. అశ్వరావుపేటలో అక్రమ మైనింగ్లు, అధికారుల కనుసన్నల్లోనే తవ్వకాలు, బాల కార్మికులతో వెట్టి చాకిరీలు, యథేచ్ఛగా మట్టి బక్కాసురుల అక్రమాలు, ఫిర్యాదు చేసిన స్పందన కరువు, ముడుపులు అందించినట్లు పలువురి ఆరోపణలు అంటూ ఒక వార్త. అయితే ఈ ఇసుక పేరుతోటి త్వరలో కారు దిగనున్నటువంటి నేతల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ టీఆర్ఎస్ పార్టీ గుడ్ బై చెప్పబోతున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. గాదర్ కిషోర్కు ఈసారి టికెట్ ఇవ్వద్దు, అక్కడ ఉన్నటువంటి రాజీవ్ ఆయన పేరు ఏదో ఉంది, ఆయనకి ఇవ్వాలని సూచయప్రాయంగా పీకే సర్వేలో ఇచ్చినట్టుగా రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. గాదర్ కిషోర్ కథ దుకాణం వట్టిదే కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఎందుకు గాదర్ కిషోర్కు టికెట్ నిరాకరించి విపరీతమైన ఇసుక దోపిడీకి తెరలేపిండి, మొత్తం దోపిడీకి తెరలేపిండి అనేది ప్రధాన కారణంగా పీకే రిపోర్ట్లో చూపించారట. బాల కార్మికులతో వెట్టి చాకరీలు, యథేచ్ఛగా మట్టి బకాసురుల అక్రమాలు, ఫిర్యాదు చేసిన స్పందన కరువు, ముడుపులు అందినట్లు పలువురు ఆరోపణలు, మొత్తం దోపిడీనే. అశ్వరావు పేటింది ఆడికెళ్ళి ఇటు సిద్దిపేట దాకా అంతే. అందరినీ ఎవరు సంతృప్తి పరచలేరు, రేవంత్ సమన్వయకర్త మాత్రమే, సోనియా నాయకత్వంలోనే పనిచేస్తున్నాం, రేవంత్ ఆయన పరిధి మేరకు పనిచేస్తున్నారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు అంటూ ఒక వార్త. సరే అది చూద్దాం. కానీ ఈసారి తుంగతుర్తిలో గాదర్ కిషోర్ గెలుస్తాడా? ఒక్కసారి పీకే సర్వే నిజమా కాదా అనేది మనకి జర అర్థమవుతుంది. ఈసారి తుంగతుర్తిలో గాదర్ కిషోర్ గెలిచే అవకాశం ఉందా? రైట్, ఈసారి తుంగతుర్తిలో అరే తుర్గి అనబడ్డది కదా, మారుస్తా 1 సెకండ్. ఈసారి తుంగతుర్తిలో గెలుపు ఎవరిది? రైట్, ఈసారి తుంగతుర్తిలో గెలుపు ఎవరిది ఉండే అవకాశం ఉంది? పోలింగ్లోకి రండిగా. గెలుపు ఎవరిది? గాదర్ కిషోర్దా, అద్దంకి దయాకర్దా? మొన్నసారే జర్రంతలా గెలిచిన గాదర్ కిషోర్ కానీ అప్పటికే దెబ్బ కొట్టిరు జనం. 2 బాక్సులు ఖరాబ్ అయినాయి, మోసం చేసిరు. $865 ఓట్లు. ఈసారి తుంగతుర్తిలో గెలిపేవారిది గాదర్ కిషోర్, అద్దంకి దయాకర్. 1156 ఓట్లు. 1457 ఓట్లు. 1670 ఓట్లు. తుంగతుర్తి మీద కొంచెం స్పెషల్ డ్రైవ్ చేయాలనుకుంటున్నాం ఇక, ఎందుకంటే గాదర్ కిషోర్ ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోయింది జరా.
ఆయన గురించి ఆయనకు అంచనాలు చాలా అనుకుంటాడు. నేను చిపాయని అనుకుంటాడు. నువ్వు దిగలే, ఇంకా భూమి మీదకి దిగాలే నువ్వు. చలో 2200 ఓట్లు పడ్డాయి కదా అని చెప్పి 78% అద్దంకి దయాకర్ గెలుస్తాడని చెప్తున్నారు. తుంగతుర్తిలో గాదర్ కిషోర్ దుకాణం బంద్. 78% అద్దంకి దయాకర్ గెలుస్తాడని చెప్తున్నారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ముఠా గుట్టరట్టు అడ్డుకున్న సివిల్ సప్లై అధికారులు. హైదరాబాద్ నుంచి కర్ణాటక తరలిస్తుండగా అదుపులోకి 2 లారీలు 40 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం. మరుగుదొడ్డే నివాసం బంగారు తెలంగాణలో అధ్వాన జీవితం. సోనీ ఘటన మరొక ముందే మరొకటి వెలుగులోకి. కుటుంబంతో కలిసి బాత్రూంలో జీవిస్తున్న అబ్రాహం వర్షాలకు ఇల్లు కూరడంతో ఈ దుస్థితి. రాష్ట్ర సర్కార్ ఆదుకోవాలని వినతి. అమ్మ కొడుకు బాత్రూంలో బతుకులాయే కదరా, అగ్గిపెట్టెలు అసొంటి ఇండ్లు అని చెప్పిండు మనకు. గత ప్రభుత్వాలు అగ్గిపెట్టెలు ఇండ్లు కట్టాయి, అదే వైకుంఠం అదే నీవు బాత్రూంలో తెచ్చి అగ్గిపెట్టెలు ఇల్లు కనీసం ఆ ఇందిరా మిల్లు అన్న 2 రూమ్లు ఉండేది. సన్నాసి నువ్వు బాత్రూంలో తెచ్చి పెడితే పేదోని బతుకును. తెలంగాణ ఎంత అభివృద్ధి అయిందంటే ఇందిరా ఇంటి కాడికే బాత్రూమ్ అంతా అభివృద్ధి అయింది. బీజేపీతోనే కుటుంబ పాలన అంతమవుతుందని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్తాను. ఇక వచ్చే 15 రోజులు ఈ వార్తలే ఉంటాయి. ఇక ఇది ట్రైలర్ మాత్రమే, ముందుంది అసలు సినిమా. ఉడుంపట్టు మోడీ కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం. ఐఎమ్ సారీ ఎంకన్నా అని చెప్పిండు. ఇది సినిమాకి సంబంధించినటువంటి వార్తలు. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్కి వెళ్దాం. ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు ఒకసారి చూద్దాం. ఎలుక రాతిదైతే పూజిస్తాం, ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం. పాము రాతిదైతే పాలు పోస్తాం, ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం. తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే దండ వేసి దండం పెడతాం, ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తాం. చనిపోయిన వాడికి భుజాన్ని అందిస్తాం, బతుకున్న వాడికి చేయుతనివ్వం. రాయిలో దైవత్వం ఉందని తెలుసుకున్నాం, మనిషిలో మానవత్వాన్ని గుర్తించలేకపోతున్నాం. జీవం లేని వాటిపై భక్తి ఎందుకు, ప్రాణంతో ఉంటే ద్వేషం ఎందుకు. ఈ పరమార్థం ఇది. అద్భుతమైన రైతు బిడ్డ ఉపరాష్ట్రపతిగా. భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోలైన ఓట్లు 725. జగదీప్ ధన్కర్కు అనుకూలంగా 528 ఓట్లు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి కేవలం 182 ఓట్లే. 15 ఓట్లు చెల్లనివిగా గుర్తించిన అధికారులు 364 ఓట్లతో ఘన విజయం సాధించిన ధన్కర్ ఈ నెల 11న ఉపరాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టబోతా ఉన్నట. సాధారణ రైతు బిడ్డనట. నేడు బాసరకు గవర్నర్ తమిళసై 888ని సందర్శించి విద్యార్థులతో చర్చ. మోడీని ఎదుర్కోలేక ముఖాన్ని చాటేశారా? నిజాయితీ ఉంటే ఇవే అంశాలు నీతి ఆయోగ్లో చెప్పొచ్చు కదా. నాడు గొప్పదని పొగిడిన మీరు నేడు ఎలా అనగలుగుతున్నారు? అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే మీరు బెల్లు కొట్టిస్తే ఒప్పు, నీతి ఆయోగ్లో బెల్లు కొడితే తప్ప. అదేలా మిమ్మల్ని ప్రజలు బహిష్కరించే రోజులు దగ్గర పడ్డాయని చెప్పి బండి సంజయ్ అన్నాడు. బండి సంజయ్ గారికి మీరు కేసీఆర్ కౌంటర్ చేయాల్సిన పని కూడా లేదు. దిగజారిపోయింది కేసీఆర్. మీ స్థాయిడు ఆయన కౌంటర్ కూడా అక్కర్లేదు. ఆదాబ్ హైదరాబాద్ అక్షరాంజలి. నా దగ్గరకు చాలామంది విద్యావంతులు వస్తుంటారు, వారిని చూస్తే జాలేస్తుంటుంది. ఏ చదువు లేని వారిలానే వారు కూడా లక్ష్యం అనేది లేకుండా తిరుగుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఏమీ చేయలేరు. వారు సమాజానికి భారం కాకుండా తమ తెలివితేటలను సరైన మార్గంలో వినియోగించాలని చెప్పి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పినాడు. రాగల 48 గంటల్లో తెలంగాణలోని అనేక ప్రాంతాలకు భారీ వర్ష సూచన. వచ్చే 24 నుంచి 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. కోలీవుడ్పై ఐటీ రైట్స్. 200 కోట్ల పైగా అప్రకటిత ఆదాయం గుర్తింపు. కీలక పత్రాలు, డిజిటల్ పరికరాల స్వాధీనం. లెక్కల్లో చూపని 26 కోట్ల నగదు, 3 కోట్ల విలువైన బంగారం ఆభరణాలు. నిర్మాత అన్బు సెలియన్కు చెందిన చాలా ప్రాంతాల్లో ఈ సోదాలంట. ఇది ఇట్లా మరో 10 లక్షల కొత్త పెన్షన్లు. ఉడవీకిన సంగతి లెక్క. ఈయన కొత్త ఇచ్చేటి కంటే ఉడవీకినే ఎక్కువ పెన్షన్లు. 15 ఆగస్టు నుంచి అమలట. సీఎం కేసీఆర్ కీలక ప్రకటనలు నమ్మేరు. రూపాయి గతిలి జీతాలపైకి మింగమెత్తుకులేదు, మీసాలకు సంపంగా ఉన్నట్టు మీసా అసలు 10 పైసలు గతిలేవు మన తాన. ఈనాట కొత్త పెన్షన్లు ఇస్తారట. నేటి నీతి ఆయోగ సమావేశాన్ని బహిష్కరిస్తున్నప్పు. దయం పాశం తింటే మాకేంది, కేసీఆర్ ఇంకేమన్నా తింటే మాకేంది? ఏమన్నా తెచ్చేదా వచ్చేదా? మోడీజీ చేతులు జోడించి వేడుకుంటున్నావు. ఊకోతామి నీ వార్త అయితే సిగ్గు అనిపిస్తుంది. కేసీఆర్ ఆరోపణలు అర్ధరహితం. సీఎం కేసీఆర్ దురదృష్టకరమన్న నీతి ఆయోగ్ ఆరోపణలో వాస్తవం లేదు. అజెండా రూపకల్పనలో రాష్ట్రాలను సంప్రదించుతున్న వివరణ.
టార్గెట్ 60 మార్కులు. తెలంగాణలో నేడు ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఏర్పాట్లు పూర్తి చేసిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిమిషం లేట్ అయినా అనుమతించబోం. తొలిసారి అర్హత మార్కుల కుదింపు, మార్కుల బెంగవద్దు, వడపోత మాత్రమే అని చెప్పి ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఈ వడపోత సంగతి ఏమో కానీ మళ్ళీ ఈ పేపర్ మళ్ళీ కవిత దిగింది, మరి మళ్ళీ లీక్ అవుతుందా ఈ పేపర్లో అర్థం కాదు. ఇదివరకు ఒకసారి గ్రూప్ 2 చేసిన 100 కోట్ల రూపాయలు కొట్టేసిన. ఇది ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా ఈనాడు నీతి ఆయోగ్ వృధా నేల మీద జారి పడ్డా చంద్రుడా. నాకు నా వల్ల అయితలేదు ఇది, మీరు రావాల్సిందే దా. ఈనాడు పేపర్ అంతా లంగా పేపర్, ఇంకొకటి లేదు. నీతి ఆయోగ్ వృధా, కేంద్రం నిర్వీర్యం చేసింది, దానివల్ల ఎవరికి మేలు జరగలేదు, అందుకే సమావేశాన్ని బహిష్కరించింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వృధా, అయినా నీకు మేలు జరుగుతలేదు. 100% జరుగుతుంది. డయాలసిస్ రోగులకు నెలకు 2016 సాయం, అనాథ పిల్లలకు ఉచిత విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, 75 మంది ఖైదీల విడుదలకు నిర్ణయం, సీఎం కేసీఆర్ ప్రకటన. నీతి ఆయోగ్ వల్లే తెలంగాణలో తిరిగి చూసి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు కలిపి 24,000 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదించారు. ఇది జరిగి 6 ఏళ్లు గడిచిపోయాయి. 24,000 కోట్లు కాదు కదా, 24 పైసలు ఇయ్యలే, ఈ సిఫారసులే బుట్టదాఖలైతే దాన్ని కూడా విలువైంది అని చెప్పేసి కాక ఖతర్నాకు గట్టినే. ఉపరాష్ట్రపతిగా ధన్కడ్ చెల్లుబాటైన ఓట్లలో 74.36% ఆయన ఖాతాలోకి. అల్వాపై 346 ఓట్ల తేడాతో గెలుపు, 11న ప్రమాణ స్వీకారం. దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కడ్ ఘన విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాపై ఆయన 346 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ శనివారం రాత్రి ప్రకటించారు. రాజస్థాన్కు చెందిన ధన్కడ్కు న్యాయవాదిగా, చట్టసభల సభ్యునిగా, గవర్నర్గా సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ నెల 11న బాధ్యతలు చేపట్టనున్న ఆయన 12వ తేదీన ఒక్కరోజు సభను నడిపించే అవకాశం ఉంది. తర్వాత కొత్త పార్లమెంటు భవనంలో ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల నుంచి పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఎక్కడి నుంచి వచ్చిన అన్న, ఎక్కడి నుంచి వచ్చిందో ఓకే, ఏమైంది? అది ఇక్కడ అది అంబర్పేటలో మల్లన్న టెంపుల్ ఉంది. దగ్గర దగ్గర రా ఇట్లా చెప్పండి. బాగంబర్పేట హైదరాబాద్ బాగంబర్పేట నుంచి మల్లన్న గుడి సార్. అయితే ముగ్గురు తాతలు నాయన, మేము 5వ తరము అక్కడ పూజారులో ఉన్నాము. ఓకే, స్థానికులం అక్కడనే. అయితే ఈ ముస్లిమ్స్ వాళ్ళు మాదని వచ్చి ఇన్నేళ్ల నుంచి లేదు, ఇప్పుడు వచ్చి అక్కడ కబ్జా పెడుతుండ్రు. బుల్డోజర్ తోటి 2 శ్మశాన వాటికలు కూలగొట్టిరు తాతలై. ఒక రూమ్ ఉంటే రూమ్ కూలగొట్టిరు. మా మీదకి బాన్సర్లను పంపించారు, లంబాడి వాళ్ళని పంపించారు, చాలా మంది వచ్చారు. మరి ఫిర్యాదు చేయలేదా మీరు? పోలీస్ కంప్లీట్ చేస్తున్నాము. ఆ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి సైడ్ ఇస్తుండ్రు. ఇది ఏందనేది అర్థం కాదు. రెవెన్యూ అధికారులకు ఇచ్చిరా మీరు? ఆ రెవెన్యూ దగ్గర కూడా పోయినాం. ఏమంటున్నారు వాళ్ళు? అప్పుడు ఏమనలేదు, మాదేం లేదన్నారు. ఆడికి వెళ్ళి మళ్ళా ఇక్కడ మా వకీలు ఉండు సుభాషణ్ రెడ్డి వాళ్ళ కొడుకు చంద్రశేఖర్ రెడ్డి, ఆయన దగ్గర పోతే ఆయన రిప్లై పంపిండు. ఇన్ని రోజులు ఆగిరు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ లొల్లి చేస్తారు. ఎంత భూమి ఉండే అక్కడ? 2,150 మల్లన్న గుడి 2,150 గజాలు ఉంది. అంటే దాదాపు 6 ఎకరాల పైన ఉన్నది. 10 ఎకరం పైన ఉన్నది. 50 గజాలు తక్కువ ఉంటుంది. 50 గజాలు 10 ఎకరాలు. ఇట్లా నడుస్తుంది. మేము తాతల నాటి మేము పుట్టి పెరిగింది అక్కడనే. మా నాయనమ్మ 120 ఏళ్ళు, మా అమ్మ ఇప్పుడు 80 చిల్లర ఉంది, నాకు 60 ఏళ్ళు. ఏనాడు ఒక్కరు రాలే. ఈ 2 ఏళ్ళ నుంచి ఇట్లా సతాయిస్తున్నారు. దానికే పేపర్ ఏమైనా తెస్తున్నారా? ఏం తెస్తలేరు, వస్తుంది నంబర్ గిది కదా అని తెస్తారు అంతే. అసలైన కాగితాలు చూపిస్తలేరు. ఇక మాకు మా కాగితాలు చూపిస్తే ఉన్నాయి, మీ ఉన్నాయి అంటారు. మళ్ళా పోలీసు వాళ్ళు ఉన్నాయి. అయితే పోలీసు వాళ్ళు వాళ్ళ సైడే మాట్లాడుతున్నారు. మాకు ఏం ఇంత కమిషనర్ ఇట్లా ఎవరు ఉన్నారు? రాజకీయ వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ రాజకీయ వ్యక్తులు లోపలికి వాళ్ళ నాయకులతోటి నడుస్తుంది అంత కథ. మాకు ఇబ్బంది అవుతుంది, అందుకే ఇక్కడ వచ్చినాం సార్. ఓకే, ఇక అధికార పార్టీలు గిడి దాకా వచ్చినారు కథ.
లాస్ట్కు దేవుడి భూములు కూడా దేవుడి భూములు కూడా కథం చేసే శంకర్ యాదవ్ వాళ్ళ తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ అన్న శంకర్ యాదవ్, శివలాల్ యాదవ్, తలసాని శ్రీనివాస్ వాళ్ళ అన్న అన్న శంకర్ యాదవ్, ఆయన ఇంకొక ఆయన సద్దాత్ అలీ, వీళ్ళే చేస్తున్నారు. మణిలాల్ యాదవ్ అనే ముగ్గురు, ఆ ముగ్గురు పేర్లు మెన్షన్ చేసిరు ఇలా మన ఆర్డర్లో. వాళ్ళు పేపర్ తెచ్చారు, ఆ పేపర్ లాయర్కి ఇచ్చినాం. అదే వాళ్ళే గ్రూప్ని పంపిస్తారు, ఒక్కోసారి ఒక్కో గ్రూప్ని పంపించి లొల్లి చేపిస్తారు. ఇప్పుడు దాదాపు మీరు కూడా అదే సామాజిక వర్గం కదా, అంటే ఇప్పుడు గొల్ల కుర్మలు వీళ్ళే కదా, టెంపుల్లోనే ఉంటాం. అదే అంటున్నా. వీడికి వచ్చింది కథ మొత్తం. వాళ్ళ ఇళ్ళలో పూజలు చేసేటోళ్ళే మేము, దేవుని కళ్యాణాలు, ఒగ్గు కథ, వాళ్ళు బతికినా సచ్చినా సావులకు డోలు కొట్టుడు అన్ని చేసుడు మేమే. చూడండి ఒకసారి ఆలోచించారు, ఎవరు ఇప్పుడు మంత్రి తలసాని అని చెప్తే సరిపోతా ఎట్లా? ఆయనకు చెప్పినా ఎవరు చెప్పినా మా భూమి మాకు ఉండేటట్టు రక్షణ కావాలి. మీరు అడిగి వెళ్ళ తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరికి వెళ్ళండి, ఒకసారి కలవండి, కలిసిన తర్వాత చూద్దాం. ఆ కమిషన్ తో ఇట్లా మాట్లాడదాం, బయటకు వచ్చి మాట్లాడదాం. కూర్చోండి. వీడికి వచ్చింది దేవుడి భూములు కూడా వదులుతలేరు కథ. వీడికి వచ్చింది కథ తెలంగాణలో. సాహసం చేయర పర్యాటక రాష్ట్రంలో పర్యాటక కొత్త పుద్దలు తొక్కుతుంది. జలాశయాలు, జలపాతాల అందాలని పర్యాటకులు వీక్షిస్తూ సరికొత్త అనుభూతుల్ని పొందుతున్నారు. కొండలు, గుట్టలు ఎక్కడమే కాదు, వందల అడుగుల ఎత్తుల్లో నుంచి జలపాతంతో పోటీ పడుతూ కిందకు జారుతున్నారు. భారీ జలాశయాల్లో విన్యాసాలు చేస్తున్నారు. పడవలో పయనిస్తూ ముందుకు సాగుతున్నారు. వారాంతాలు, సెలవు రోజుల్లో యువకులు, పిల్లలు, పెద్దలతో పర్యాటక ప్రాంతాలు సందడిగా మారుతున్నాయి. లక్నవరం చెరువు కుంటలు, గాయత్రి, బాబేజారి, మిట్టే, ముత్యంధార జలపాతాలు, పాండవులగుట్ట సాహస కృత్యాలకు సెలవులుగా మారుతూ యువతను ఆకర్షిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి సాహస క్రీడలు అందుబాటులో ఉన్నాయి, వసతి, భోజనం తదితర సదుపాయాల పరిస్థితి ఏమిటి తదితరాలపై పూర్తి కథనం అందిస్తుందని చెప్పడం కూడా జరుగుతుంది. ఈ అన్ని అందాలు కూడా హైదరాబాద్ లో దొరుకుతాయి. ఈ హైదరాబాద్ లో ఒక వాన వచ్చేది ఉంటే జలపాతాలు, అవును, ఇండ్ల పడవలు వేసుకొని తిరగొచ్చు, గల్లీలలో దొరుకుతాయి. పడవలు వేసుకొని తిరగొచ్చు, ఇక్కడ ఈత కొట్టొచ్చు. ఈ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ హైదరాబాద్ లో దొరుకుతాయి. ఇదంతా ఉంటది, మంచిగా ఉంటది కథ. హైదరాబాద్ గాడికి వచ్చింది మన దేశ నిర్మాణానికి సువర్ణ అవకాశం. అమృతకాలం ఇందుకు సరైన తరుణం. యువతలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించాలి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ భేటీలో మోడీ. ఆజాదీ కా అమృత్ మహోత్సవం అన్నది ఒక విలువల ఉత్సవం. దేశానికి ఏదైనా చేయాలన్నా బలమైన ఉత్సాహాన్ని అది యువతలో నింపుతుంది. నేటి యువకులే రేపటి నాయకులు. అందువల్ల 100వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే నాటికి సాధించాల్సిన లక్ష్యాలను చేరుకోవడానికి వీలుగా వారిని తీర్చిదిద్దుకోవాలి. సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కునేలా యువతను నైపుణ్యవంతుల్ని చేయాలి. ఇదే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భాగం అని చెప్పేసి స్వాతంత్ర స్ఫూర్తితోటి ముందుకెళ్లాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. కేసీఆర్ నిర్ణయం దురదృష్టకరం. ఎజెండా రూపకల్పనపై ఆయన ఆరోపణలు తప్పు. నీతి ఆయోగ్ చెప్తున్నటువంటి మాట. విద్యుత్ సవరణ బిల్లును నిరసిస్తూ రేపు విధులకు దూరం, ఉద్యోగుల ఐకాసా వెల్లడి. కరోనా కేసులు పెరుగుతున్నాయి, తెలంగాణకు కేంద్రం లేక కేసీఆర్ నిర్ణయం అంటే దురదృష్టకరం అని చెప్పేసి నీతి ఆయోగ్ గురించి మాట్లాడడం, నేను దానికి పోనని చెప్పేసి చెప్పడం కూడా ఇందాక చెప్తున్నాం కదా. అవును, గట్లున్నది కథ. మేడం, శ్రీ శుభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, దక్షిణాయనం, ఏది ఏమైంది అది ఏదో యాపిల్ బర్త్డే ఉన్నట్టు. ఇది ఏంటిది? చేనేతదా? చేనేతది అనుకుంటున్నా. నేతన్నా. ఓకే ఓకే. బీమా పథకం. నిన్న వచ్చినటువంటి మహిళలు ఇద్దరు, వాళ్ళ భర్త చనిపోయాడు, కనీసం పరిహారం ఇస్తలేరు. ఆ పరిహారం కూడా ఏంది అన్న, నేతన్నకు సంబంధించినటువంటి ఎక్స్గ్రేషియా బీమా ఇవ్వాల్సినటువంటి, ఇప్పటి వరకు ఆ బీమా లేదని చెప్పేసి అన్నావు. మళ్ళీ ఇంకొక బీమాని తీసుకొని వచ్చింది. బీమాకే బీమార్ వచ్చింది. మళ్ళీ ఇదే చెప్తున్నా ఇట్లా. ఇదేందో జిందగీ సూపర్ హిట్ ఫ్రెండ్స్ అంట. సినిమాల గురించి, ఫ్రెండ్షిప్ గురించి రాసినట్టున్నారు. కొత్త పింఛన్లు అని రాసిండ పెద్ద అక్షరాలతో. 10 లక్షలు 10 లక్షలు కొత్త పింఛన్. 10 లక్షల కొత్త పింఛన్. ఆల్రెడీ వచ్చినట్టే ఫోటో పెట్టింది కదా, లక్షల కాడికి వచ్చింది లెక్క. ఈ ఫోటో పెట్టి నవ్వుతున్నట్టు. ఆల్రెడీ ముసలోళ్ళ పైసలు ఇప్పటికి రాక 2 నెలలు ఇదందట. మనం నిన్న కూడా ఒక వార్త చూడడం జరిగింది. ఈ నెల కొత్త పింఛన్లు కాదన్న, ఇప్పుడు రెగ్యులర్ పింఛన్లు 2 నెలలు ఆగినాయట. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి మొన్న జరిగినటువంటి 2018 నుంచి ఇప్పటి వరకు కొత్త పింఛన్లు జాడే లేదు. వాటి మళ్ళీ 10 లక్షలు 10 లక్షలు పట్టుకొని
కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పేసి చెప్తున్నాడు. డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్ నిజంగా పాపం వాళ్ళకి ఇవ్వాలి కానీ మరి కాక ఇప్పుడు చెప్పిన మాటలు ఎన్నో ఎటుపోయినాయి. 17 నుంచి పంపిణీ ప్రారంభం, 57 ఏళ్లు నిండిన వారికి లబ్ధి, 46 లక్షల మందికి ప్రయోజనం, అందరికీ బార్కోడ్తో కార్డులు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన. అయితే 57 ఏళ్లు నిండిన వాళ్ళు అప్లై చేసుకోమని చెప్పేసి చెప్పిన కానించి ఇప్పటికి 4 నెలలు గడిచినాయి అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 61 సంవత్సరానికి వచ్చిండు. మరి నువ్వు కొత్త వాళ్ళకి మళ్ళీ అయితే ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకునే దానికి అవకాశం లేదు. ఇంకా ఏడాది పింఛన్ వీళ్ళకే రావా, బకాయి ఉన్నాడు. ఇంకా అనాథాలు సర్కారు బిడ్డలు, అనాథ శరణాలయాల బాధ్యత ప్రభుత్వానిదే, కేజీ నుంచి పీజీ వరకు ప్రత్యేక విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి సీఎం ప్రకటించారు. 75 మంది ఖైదీలకు విముక్తి, స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా విడుదల చేస్తాం, సత్ప్రవర్తన కలిగిన వారికి అవకాశం అని కాక చెప్తున్నాడు. ఇంతేనా ఇక వార్తలు? ఇంకా మన ఇదేంటి క్లోజప్ తాజాదనమాట, XXX తాజాదనమా ఏంటది మొత్తం అంటే ఇంకా వేరే వార్తలు రాసేదంటే హైలైట్ అవుతాయి కాబట్టి ఈ యొక్క వార్తనే హైలైట్ కావాలి కాబట్టి కేవలం కొత్త పింఛన్ల వార్త అనగానే అందరు లేచి ఎగిరి గంతేసి 4 గజాలు 2 గజాలు ఎగిరాలని ఇక కథలది. శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిథి దశమి రాత్రి 11:51 వరకు, నక్షత్రం అనురాధ సాయంత్రం 4:30 వరకు, వర్షం కూడా ఉందట రాత్రి 9:41 నుంచి రాత్రి 11:09 వరకు, రాహుకాలం సాయంత్రం 5:09 నుంచి సాయంత్రం 6:45 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 5:03 నుంచి సాయంత్రం 5:54 వరకు, అమృతకాలం ఉదయం 6:41 నుంచి ఉదయం 8:12 వరకు ఉందంట. అమృతకాలం అయిపోయినట్టు కథ అయిపోయింది. టీటీ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్స్ లో శ్రీజ ఆమె కూడా ట్రైనింగ్ ఇచ్చిన ఇక్కడ పసుడు పంచుకు అడుగు దూరంలో నీకదు మన సార్పు ఇచ్చేటువంటి పంచులతో మనం తట్టుకోలేమా? ఇక్కడ ఏవి కాలేదు మా జూనియర్ ప్రపంచం ఇక్కడ జరిగింది. ఓకే, ఇది ఒకసారి ఏమన్నా పోల్ చూద్దామా? ఎక్కడ ఇచ్చినటువంటి ఈసారి తుంగతుర్తిలో గెలుపు ఎవరిది అని చెప్పేసి మనం పోల్ పెట్టుకునేది ఉంటే ఎవరి గెలుపు అంటే అద్దంకి దయాకర్ గెలుస్తారని 71% మంది అంటున్నారు. ఇప్పటి వరకు 5,971 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. తుంగతుర్తిలా అద్దంకి దయాకర్ గెలుస్తారు అంటున్నారు. అది చూడాలి. మోడీ కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం ఉంది అని రేవంత్ రెడ్డి అంటే నిజంగానే ఉంది అని 57% మంది, లేదు అని 43% మంది అంటున్నారు.